హరే కృష్ణ దండత్నామాలు అందరి భక్తులకి స్వాగతం. ఈరోజు మన శీల ప్రభుపాద లీలామృతం చర్చలోకి. సో ఈరోజు మనము శీల ప్రభుపాద లీలామృతం 8వ అధ్యాయాన్ని చర్చించుకుంటాము. ఒంటరి పోరాటం. ఇప్పటివరకు మనం చూసాము, ఝాన్సీలో ఎంతో ప్రయత్నించారు ప్రభుపాదుల వారు ఒక ఆధ్యాత్మిక కేంద్రాన్ని, లీగ్ ఆఫ్ డివోటీస్ అనే పేరుతో ఒక కేంద్రాన్ని స్థాపించడానికి, ప్రచార కేంద్రాన్ని. కానీ అది చాలా కష్టపడ్డా కానీ ఎన్నో అడ్డంకులు వచ్చాయి. అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది, వదిలేసి వెళ్ళిపోవాల్సి వచ్చింది. అక్కడి నుంచి ఆయన మథురకు వెళ్ళిపోయాడని చెప్పుకున్నాం. లాస్ట్ అక్కడ ముగించాము, అక్కడి వరకు చర్చించుకున్నాము. సో దాని తర్వాత మరి మథురలో వెళ్ళి దాని తర్వాత ఆయన ఈ పోరాటాన్ని, ప్రచార కార్యక్రమం ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నాన్ని, ఇప్పుడు ఎందుకంటే మళ్ళీ ఒంటరిగా మిగిలిపోయాడు. ఎందుకంటే ఆయన అక్కడ కొంతమంది శ్రేయోభిలాషులను తీసుకొని ఒక గ్రూప్ని తయారు చేసి లీగ్ ఆఫ్ డివోటీస్ స్థాపించాలనుకున్నారు, కానీ అది కుదరలేదు. సో ఝాన్సీ వదిలి వెళ్ళిపోయారు కనుక ఇప్పుడు మళ్ళీ ఒంటరివాడుగా వెళ్ళారు మథురాకి. మరి ఇప్పుడు ఆయన ఎలా నెక్స్ట్ ప్రచార కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నాలు చేశారు ఒంటరిగా, ఆ విషయాల్ని మనము ఈరోజు చర్చించుకుందామంట. సో దానికన్నా ముందు మంగళాచరణ చేసుకుందాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షోరన్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణరఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణలలిత శ్రీవిశాఖాన్వితాంశ్చ. నమా ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేషః శూన్యవాదీ పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణప్రేమప్రదాయతే కృష్ణాయ కృష్ణచైతన్య నామినే గౌరత్విషే నమః. హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్తకాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో ఇప్పుడు శ్రీల ప్రభుపాదుల వారు మథురకు వెళ్ళారు. మథురాలో అక్కడ ఆయన గురు సోదరుడు గురుభ్రాత అయిన శ్రీమన్ కేశవ్ మహారాజ్ దగ్గరికి వెళ్ళారు. ఆయన అక్కడ మఠాన్ని స్థాపించారు. మీకు గుర్తుంటే మనం లాస్ట్ క్లాస్లో చర్చించుకున్నాము. కేశవ్ మహారాజ్ కొంతమంది శిష్యులతో ప్రభుపాదుల వారు ఉన్న ఝాన్సీ స్థలానికి వచ్చారు. అక్కడ కొన్ని ప్రచార కార్యాలు చేశారు. ఆ ఒక స్థలాన్ని కూడా కొనడానికి ఆసక్తి చూపించారు. కానీ తర్వాత అది అనుకూలంగా లేదు, ఆయన అనుకున్నట్టుగా ప్రచారానికి అనేసి తిరిగి మళ్ళీ మథురకు వెళ్ళిపోయారు. సో మథురాలో ఆయన కేశవ్ మఠ్ని స్థాపించారు. సో శిల ప్రభుపాదుల వారు ఆయనతో పాటు శ్రీ చైతన్య మహాప్రభు ఒక విగ్రహాన్ని తీసుకొని అక్కడికి చేరుకున్నారు, ఆయనకు అందజేశారు. ఆయనకి స్వాగతం పలికి శిల ప్రభుపాదుల వారిని అక్కడే మఠంలో ఉండమని ఆయన్ని సూచించి అక్కడ ఆయనకు ఒక మంచి రూమ్ని కూడా ఏర్పాటు చేశారు.
సో ఆ విధంగా ప్రభుపాల్ ద్వారా మఠంలో ఉన్నారు. అక్కడ ఎంతోమంది బ్రహ్మచారులు ఇంకా కొత్త వాళ్ళు ఉన్నారు, భక్తి మార్గంలోకి వచ్చిన వాళ్ళు. వారందరికీ కూడా ప్రభుపాల్ వారు భగవద్గీత బోధనలను శిక్షణలను ఇచ్చి వాళ్ళకి కూడా విద్యను ఈ యొక్క శిక్షణను వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇవ్వడం అనేది జరిగింది అక్కడ. సో అలా ప్రభుపాల్ వారు అక్కడ ఉన్నప్పుడు ఆయనకి ఇంకొక బాధ్యతను కూడా అప్పచెప్పారు కేశవ మహారాజు. ఎందుకంటే ఆయనకు బాగా తెలుసు ప్రభుపాదులు వారు ఒక మంచి ప్రచారకుడు, ఒక మంచి రచయిత, హిందీ, ఇంగ్లీషు, బెంగాలీ అన్ని భాషలు బాగా వచ్చినవాడు, తెలిసినవాడు అని తెలిసి ఆయనకి ఈ బాధ్యతని ఇచ్చారనమాట. గౌడీయ పత్రికని ఎడిటర్గా, ఆ పత్రికకి ఎడిటర్గా ఆయనకు బాధ్యతలు ఇచ్చారు. సో అక్కడ ఆ గౌడీయ పత్రిక ప్రచురణకి ఎడిటింగ్ పార్ట్ కూడా ఆయన అక్కడ నుంచి చేసేవారు అనమాట. సో ఈ విధంగా అక్కడ ఎప్పుడూ ప్రభుపాల్ వారు ఊహించలేదు ఇలా బ్రహ్మచారులు మరియు సన్యాసి గురు సహోదరులతో మళ్ళీ గౌడమఠంలో నివసిస్తాను అని. కానీ ఇప్పుడు పరిస్థితులు వేరే మార్గం లేదు ఆయనకి. ఎందుకంటే ఇప్పుడు ఆయన అక్కడి నుంచి ఝాన్సీ నుంచి బయటకు వచ్చేసారు, మరి ఒక్కడే ఉన్నాడు. సో అందుకనే ఇక్కడ ఆయనకు ఒక మంచి అవకాశం ఉంది. ఇక్కడ కూడా ఈ గౌడీయ పత్రికలో ఎడిటర్గా ఉండి అక్కడ కూడా ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొనడానికి. సో అందుకనే ఆయన అక్కడే ఉన్నారు. అప్పుడు అదే సమయంలో భక్తి సారంగ గోస్వామి మహారాజు, ఆయన కూడా ఇంకొక ఆయన గురు సోదరుడు భ్రాత. ఆయన న్యూఢిల్లీలో, భారత రాజధాని అయిన న్యూఢిల్లీలో, అక్కడి నుంచి దగ్గరలోనే ఉంటుంది మథురాకి. సో అక్కడ ఆయన గౌడీయ సంఘ అని ఇంకొక మఠాన్ని స్థాపించాడు ఆ పేరుతో. ఆయన అక్కడి నుంచి కూడా ప్రభుపాల్ వారికి పిలుపునిచ్చారు. ఇక్కడ నేను కూడా సజ్జన తోషాని అనే మ్యాగజైన్ని రన్ చేస్తున్నాను, పత్రిక నడుపుతున్నాను. అలాగే ఇక్కడ మఠాన్ని కూడా స్థాపించాను. నాకు కూడా ఈ యొక్క ఈ పత్రికకు కూడా ఎడిటర్గా నువ్వు సహాయం చెయ్యి అనేసి కూడా ఆయన అడిగారు. దాని తర్వాత ఆయన అడిగారు, నువ్వు వీలైతే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడే ఉండి ఇక్కడ నాకు సహాయం చెయ్యి, ప్రచార కార్యక్రమంలో ఈ పత్రికను నువ్వే ఎడిటర్గా చూసుకో. ఎందుకంటే నేను ఇక్కడ నుంచి త్వరలో బెంగాల్కి వెళ్ళిపోవాలి, బెంగాల్కి నేను తిరిగి వెళ్ళిపోతున్నాను ప్రచార కార్యక్రమాల్లో. సో ఇక్కడ మఠంలో నువ్వు వచ్చే ఈ పనులు చూసుకోవాలి వీలైతే అనేసి ఆయనకు ఒక ఇన్విటేషన్, ఆహ్వానం ఇచ్చారు. సో ఆయన మాట్లాడారు మన కేశవ మహారాజ్తో, ఇలా భక్తి సారంగ గోస్వామి మహారాజ్ పిలుస్తున్నారని. సో ఆయన కూడా సమ్మతించారు. సరే మంచిదే, మీరు వెళ్ళండి అక్కడికి, కానీ ఇక్కడ మీరు తీసుకున్న బాధ్యతను మాత్రం మీరు కొనసాగించండి. మా పత్రికను కూడా మీరు ఎడిటింగ్ చేయండి. అక్కడి నుంచి మీరు వీలైనంత మటుకు పోస్ట్ ద్వారా కూడా పోస్ట్లో పంపించుకుంటూ కూడా ఎడిటింగ్ చేసే కార్యక్రమాన్ని మాత్రం కొనసాగించండి తప్పకుండా అనేసి ఆయన్ని సరే అని ఒప్పుకున్నారు. అప్పుడు అక్కడి నుంచి భక్తి సారంగ మహారాజు ఆయనకు ఒక ఉత్తరం కూడా పంపించారనమాట. ఆ ఉత్తరంలో సూచనలన్నీ రాశారనమాట. ఏ విధంగా ఈ యొక్క ప్రాంతానికి చేరుకోవాలి, ఆయన గౌడీయ సంఘం ఏదైతే ఢిల్లీలో ఉందో అక్కడికి ఎలా చేరుకోవాలి అనే విషయాలు కూడా లెటర్లో రాశారు. సో ప్రభుపాల్ ద్వారా లెటర్ చదివారు. ఆయనకు కూడా ఆనందంగా ఉంది. ఇలా ఆయన భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ యొక్క గురువు యొక్క శిష్యులు, సన్యాసి శిష్యుల మధ్యలో వారి యొక్క సాంగత్యంలో వారితో సహకరిస్తూ వారి నిర్దేశనలో ఆయన ఇలా ప్రచార కార్యక్రమంలో పాల్గొనడం ఆయనకు కూడా సంతోషంగానే ఉంది ప్రభుపాల్ వారికి. సో ఒకసారి అయితే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ అన్నారు బాంబేలో ఉన్నప్పుడు, ఆయన్ని ప్రభుపాల్ వారిని ప్రెసిడెంట్గా చేయండి బాంబే సెంటర్కి అన్నప్పుడు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్, బెటర్ టు లివ్ అవుట్ సైడ్ యువర్ కంపెనీ, మీ యొక్క సాంగత్యానికి దూరంగా బయట ఉండడమే శ్రేయస్కరం ఆయనకి. ఆయన సమయం వచ్చినప్పుడు అన్నీ ఆయనే చేస్తాడు అని కూడా భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ అన్నారు. కానీ ఇప్పుడు మాత్రం పరిస్థితుల ప్రకారం ఆయనకు ఇదే మంచి ఆప్షన్గా అనిపిస్తుంది ప్రచారం చేసుకోవడానికి. ఆయన ఉద్దేశం ప్రచారం చేయడం, ప్రచార కార్యక్రమంలో ముందుకు తీసుకెళ్ళడం. సో అది ఒక మంచి అవకాశంగా చూసుకొని ప్రభుపాల్ ద్వారా ఆ విధంగానే చూసుకొని ఇక్కడ వారి యొక్క గురు సహోదరుల యొక్క మఠాల్లోనే ఉండి అక్కడి నుంచి ప్రచారం చేద్దామని ఆలోచిస్తున్నారు ఇప్పుడు. సో ఈ విధంగా ఆయన మరి ఇంకా ఇప్పుడు అక్కడ సజ్జన తోషాని, హార్మోనిస్ట్ ఇంగ్లీష్లో, హిందీలో సజ్జన తోషాని అని పత్రిక పేరు. సో దీన్ని ఎలాగైనా బాగా మనం ఇంకా డెవలప్ చేసి ఇప్పుడు ఎడిటర్గా ఆయన బాధ్యత తీసుకోబోతున్నాడు కనుక
సో దీన్ని ఇంకా బాగా ప్రచురించడానికి ఇంకా ఎందుకంటే ఆయన ముందు చూశాడు ఆ క్వాలిటీ అంత బాగోలేదు, పేపర్ క్వాలిటీ కొంచెం చీప్గా ఉంది, ఇంకా సర్క్యులేషన్ కూడా పెద్దగా లేదు. ఆ సర్క్యులేషన్ కూడా పెంచడానికి ఇప్పుడు నుంచే ఇంకా ప్లాన్స్ ఆలోచించడం స్టార్ట్ చేశారనమాట. దాని తర్వాత ఆయన సూచించిన మేరకే ఎలాగైతే వెళ్ళాలో ఒక 3rd క్లాస్ ట్రైన్లో అతి తక్కువ ఖర్చుతో ఆయన సెంటర్ గౌడియ సంఘాన్ని ఢిల్లీలో ఉన్న సెంటర్కి ఎలా చేరుకోవాలో ఆయన సూచించారు. అదేవిధంగా ఆయన ట్రైన్ తీసుకొని మథురా నుంచి ఢిల్లీకి బయలుదేరారు. ఆయన సూచించిన మేరకే ఆ ట్రైన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వెంటనే టాంగా తీసుకోవద్దన్నారు. అక్కడ రేట్ వాళ్ళు ఎక్కువగా చెప్తారు కిరాయి. అందుకనే కొంచెం ముందుకు వెళ్ళి ఒక 100 అడుగులు ముందు వెళ్ళిన తర్వాత అక్కడ ఇంకొక టాంగా ఉంటుంది. అక్కడ నుంచి నువ్వు టాంగా తీసుకొని ₹1 12 అనాలు 12 పైసా అంతే ఇచ్చి మాత్రమే, అంతకన్నా 1 పైసా కూడా ఎక్కువ అవసరం లేదు. ఒక షేరింగ్ ఇంకొకరితో ప్యాసింజర్తో షేరింగ్ తీసుకొని ఆ టాంగా ద్వారా అక్కడ నుంచి ఒక శ్మశానం ఉంటుంది ఒక దారిలో, దాని దగ్గరలో మా కేంద్రం ఉంటుంది, హిందీలో ఇంగ్లీష్లో బోర్డు రాసి ఉంటుంది. అని మొత్తం విషయాలని చెప్పారు. అక్కడ మీరు వచ్చినప్పుడు మా యొక్క శిష్యుడు అక్కడ మీకు ఆ టాంగా వాటికి డబ్బులు ఇచ్చేస్తారు, మీరు మా ఆశ్రమానికి రావచ్చు అని. సో ప్రభుపాల్ అదే నిర్దేశాన్ని పాటిస్తూ సూచనల మేరకు ఆయన చేరుకున్నారు గౌడియ సంఘ న్యూఢిల్లీలో. అప్పటికి భక్తి సారంగ గోస్వామి మహారాజ్ ఆయన బెంగాల్కి తిరిగి వెళ్ళిపోయారు. సో ప్రభుపాల్ వారు ఇప్పుడు ఆశ్రమంలోకి అక్కడ మఠానికి లోపలికి వెళ్ళి చూశారు. అక్కడ ఊహించిన విధంగాకి భిన్నంగా కనిపించాయి ఆయనకి పరిస్థితులు కానీ, వ్యక్తులు కానీ, విషయాలు కానీ, వస్తువులు కానీ, పరిసరాలు కానీ. సో అక్కడ ఆయన చూసింది ఏంటంటే పరిశుభ్రత అనేది సరిగ్గా లేదు, వంటశాల సరిగ్గా లేదు, అంటే పరిశుభ్రంగా లేదు. ఇంకా అలాగే సరిగ్గా భగవంతుడికి విగ్రహారాధన నైవేద్యాలు అవి కూడా సరిగ్గా జరగటం లేదు. ఏవి జరిగినా అంత స్టాండర్డ్కి చాలా లో స్టాండర్డ్ ఉన్నాయన్నమాట, బిలో స్టాండర్డ్. ఒక గౌడీ మఠానికి ఉండవలసిన స్టాండర్డ్లో ఇవన్నీ జరగటం లేదు. ఇంకా ప్రచార కార్యక్రమం కూడా ఏమీ పెద్దగా జరగటం లేదు. ఎవరైతే ప్రచారకుడు అసలైన ముఖ్యమైన ప్రచారకుడిగా నియమించబడ్డాడో అతను ఇప్పటివరకు ఒక ప్రచార కార్యక్రమం కూడా ప్రోగ్రాం కూడా చేయలేదు. అలా ఎన్నో ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా కొత్త వాళ్ళు, అంటే భక్తిలో ఇంకా కొత్తగా ఇప్పుడిప్పుడే భక్తి మార్గాన్ని అనుసరిస్తున్నారు. చాలామంది ఇంకా చదువు కూడా సరిగ్గా చదువుకోలేదు, ఇంకా భక్తి విషయాల్లో కూడా చాలా చాలా కొత్త వాళ్ళు అన్నమాట. సో ప్రతి చిన్న విషయాలకి అక్కడ కొట్టుకోవడం, మనస్పర్ధలు, అలా చిన్న చిన్న విషయాలకి అలా కొట్టుకోవడం, ఆ వాతావరణం అక్కడ ఇంకా ఫండ్స్ కలెక్షన్ కానీ దాన్ని సరిగ్గా ఖర్చు చేసే విధానంగా ఏవి సరిగ్గా లేవన్నమాట. ఏ సిస్టము సరిగ్గా లేదు, అంత అస్తవ్యస్తంగా ఉందన్నమాట. ఈ స్టాండర్డ్ సరిగ్గా లేదు. అప్పట్లో అక్కడ ఆశ్రమానికి చేరుకోగానే వెంటనే ఆయనకు ఒక ఉత్తరం కూడా లభించింది. భక్తి సారంగ గోస్వామి మహారాజ్ నుంచి బెంగాల్ నుంచి ఆయన ఉత్తరం రాశారు, పంపించారు. ఇప్పుడు కొంచెం కష్టమైన పరిస్థితుల్లోనే ఉంది మఠము, మీరు సజ్జన తోషాన్ని మరి ఎలా ప్రచురిస్తారో దానికి కావాల్సిన ప్రయత్నం మీరు చేసి ఎలాగైనా ప్రచురించడానికి ప్రయత్నించండి. అలాగే ఇంకొక ముఖ్యమైన బాధ్యత మీకు ఏంటంటే అక్కడ అకించిన మహారాజు ఆయన సరిగ్గా అక్కడ మేనేజ్ చేయలేకపోతున్నారు, ఆ సెంటర్ని అంటే ఆ మఠాన్ని సరిగ్గా మేనేజ్ చేయలేకపోతున్నారు. కనుక మీరు దయచేసి ఆ బాధ్యతను కూడా స్వీకరించి అక్కడ మొత్తం ఆ మేనేజ్మెంట్, ఆ మఠాన్ని మేనేజ్ చేయడానికి కావాల్సిన మేనేజ్మెంట్ అడ్మినిస్ట్రేషన్ కూడా మీరే చూసుకోవాలి అనేసి చెప్పారన్నమాట. సరే అనేసి ప్రభుపాల్ వారు ఒక లెటర్ కూడా రాశారు అక్కడ. సరే అంటే ఫస్ట్ ప్రభుపాల్ వారు అక్కడ చూశారు, అక్కడ మరి సజ్జన తోషాన్ని ప్రచురణ చేయడానికి ఆ బాధ్యతను స్వీకరించారు. మేనేజ్మెంట్ కోసం కూడా ఆ బాధ్యతలు స్వీకరించి మరి ప్రచురణ చేయడానికి ఆయనకు ముందు టైప్ చేయడానికి ఒక టైప్ రైటర్ కావాలి, అక్కడ టైప్ రైటర్ లేదు. సరే ప్రింటర్తో మాట్లాడదాం, ఎక్కడుంది పరిస్థితి ఏంటి అనేది ప్రచురించేది అని ఆ ప్రింటర్తో మాట్లాడడానికి చేస్తే ఆ సంబంధాలు కూడా ప్రింటర్తో ఈ మఠానికి సరిగ్గా లేవన్నమాట. సో ఈ విధంగా చాలా సమస్యలు ఉన్నాయనే విషయాన్ని ప్రభుపాల్ ద్వారా వెంటనే గ్రహించారు. అక్కడ అప్పుడు ఆయనకి ఇంకొక లెటర్ చేరుకుంది భక్తి సారంగ మహారాజ్ నుంచి. అదేంటంటే అక్కడ నా రూమ్ ఉంది, నా రూమ్ని నువ్వు ఆఫీస్ పర్పస్ కోసం అనేసి నువ్వు ఉపయోగించుకోవచ్చు, దానికి కావాల్సిన
తాళం చెవిలు కూడా నీకు అందజేస్తారు. సో దాన్ని నువ్వు ఉపయోగించుకొని అక్కడ మంచి వాతావరణాన్ని ఏర్పాటు చేయి, శాంతి వాతావరణం. అందరూ చాలా కొత్త వాళ్ళందరికీ నువ్వు మంచి శిక్షణ ఇచ్చి, మంచి ట్రైనింగ్ ఇచ్చి, వాళ్ళందరినీ కూడా మంచి శాంతిపూర్వకంగా వాళ్ళు వ్యవహరించే విధంగా, ఆ ఆశ్రమం అంతా ఎంతో చక్కగా ఉండే విధంగా నువ్వు దానికి కూడా మేనేజ్మెంట్ సరిగ్గా చూసుకో, ఇది ముఖ్యమైన నీకు కర్తవ్యం, బాధ్యత అని. సో దాని తర్వాత సరే అనేసి అలాగే ప్రభుపాదుల వారు ఆయన ఉద్దేశం మేరకే, ఆయన సూచనల మేరకే వాళ్ళందరికీ కూడా మంచి నిర్దేశనలు, ట్రైనింగ్, శిక్షణ ఇవ్వడానికి ప్రయత్నించారు. కానీ వారందరూ చాలా కొత్తవారు. ఎంతోమంది, అందులో కొంతమంది ఆయనకు వ్యతిరేకంగా తిరగబడి మాట్లాడడం, ఇంకా ఆయనకు వ్యతిరేకంగా ఆయన పైన ఎంతో కంప్లైంట్స్ రాస్తూ కూడా కొన్ని పత్రాలు, లెటర్స్, ఉత్తరాల్ని ఆయన భక్తిసారంగా మహారాజుకు పంపించారన్నమాట. సో ఈ విధంగా అక్కడ వాతావరణం అంత అనుకూలంగా అనిపించలేదు ప్రభుపాదుల వారికి. అయినా కానీ అటువంటి వాతావరణంలోనే ఎలాగైనా సరే ప్రచురించాలి. ఫస్ట్ పబ్లికేషన్ ఆయన తరఫు నుంచి అక్కడ చేరుకున్న తర్వాత ఆగస్టు 1955వ సంవత్సరం అది. అక్కడ ఆగస్టు మాసం పత్రిక ప్రచురించడానికి ప్రయత్నించారు. కానీ ఆయన ప్రయత్నంలో బాగానే ఉంది, కానీ అక్కడ ప్రింటర్ కొంచెం లేట్ చేశాడు ఏదో సమస్య వలన. తద్వారా అది సెప్టెంబర్లో పబ్లిష్ అయిందనమాట, ప్రచురించబడింది. కొద్దిగా లేట్ అయింది. దాని తర్వాత వెంటనే ఆ యొక్క పత్రిక యొక్క పబ్లికేషన్స్, అంటే మన కొన్ని పత్రికలు కొన్ని శాంపుల్, అది ఎలా ఉందో, మరి ఎలా అయ్యిందో, సరిగ్గా ఉందా లేదా, ఆయన సంతృప్తికరంగా ఉందా లేదా, మరి భక్తి సారంగ గోస్వామి మహారాజ్కి ఆయన యొక్క అభిప్రాయం తెలుసుకోవడానికి అనేసి ఆ పత్రికల్ని పోస్ట్ చేశారనమాట బెంగాల్కి. కానీ ఆయన దగ్గర నుంచి ఏమీ ఉత్తరం రాలేదు. కొన్ని రోజుల తర్వాత ఒక జవాబు వచ్చింది ఆయన సెక్రటరీ రామానంద దాస్ నుంచి. ఆ లెటర్లో వచ్చిన విషయం ఏంటంటే, చెప్పిన విషయం ఏంటంటే, మీరు ఏదైతే ప్రచురించారో ఈ సజ్జనతోష్ అని మ్యాగజైన్ని, పత్రికని, అందులో ఏమేం తప్పులు ఉన్నాయో అన్నీ ఎత్తి చూపించారనమాట. ముఖ్యంగా ఉన్న తప్పులు ఏంటంటే, ఏదైనా చిన్న చిన్న గ్రామర్ మిస్టేక్స్, ఆయన రాసిన స్టైలు, లేకపోతే డిజైను, అది కొంచెం మార్పులు చేశారనమాట ప్రభుపాదుల వారు, ఆయన తగ్గట్టుగా బాగా కనిపించే విధంగా ట్రై చేసి. కానీ అది వాళ్ళకి నచ్చలేదు. అవన్నీ మార్పులు చేర్పులు వాళ్ళకి నచ్చలేదు. ఇంకా కొన్ని ఏవో చిన్న చిన్న తప్పుల్ని కూడా చూపించారు. అవి పెద్దగా అంత పెద్ద విషయం ఏం కాదు, కానీ వాళ్ళు అలా చూపించారు. ప్రభుపాదుల వారు చూశారు. సరే, కానీ ఆయనకు అవ్వంది ఏంటంటే, మరి భక్తి సారంగ మహారాజు మరి ఆయన ఈ యొక్క పత్రిక ప్రచురణ ద్వారా ఆయన సంతృప్తి చెందారా లేదా, మరి ఈ యొక్క మిస్టేక్స్, తప్పులు ఏవైతే పంపించారో అది ఎవరు పంపించారు, ఈ సెక్రటరీయా లేకపోతే మహారాజా, ఆ విషయం ఆయనకు స్పష్టంగా అర్థం కాలేదు. సరే అనేసి ఇంకా అప్పుడు లెటర్లో రాశారు ప్రభుపాదు, ఇక్కడ టైప్ రైటర్ లేదు, మనకి టైప్ రైటర్ కావాలి, లేకపోతే పబ్లికేషన్ చేయాలంటే మనము ఇప్పుడు ప్రింటర్ దగ్గరికి పంపించాలంటే టైప్ చేసి పంపిస్తే తొందరగా అతను ప్రింట్ చేయగలడు అని. కానీ వాళ్ళు లెటర్లో, ఉత్తరంలో రాశారేంటంటే, రామానంద దాసు, టైప్ రైటర్ ఏం అవసరం లేదు, బాగా మంచిగా అర్థమయ్యే విధంగా నువ్వు రాసేసి ప్రింటర్కి ఇచ్చేస్తే వాళ్ళు పబ్లిష్ చేసేస్తారు, ప్రచురించేస్తారు, టైప్ రైటర్ ఏం అక్కర్లేదు అనేసి కూడా రాసేసారనమాట. సరే, పత్రిక యొక్క క్వాలిటీ, పేపర్ బాగోలేదు, ఇంకా దాన్ని పెంచాలి, మంచి క్వాలిటీ పేపర్లో ప్రింట్ చేయాలి మీరు. దీనికి అక్కడ ఢిల్లీలో కుదరకపోతే కలకత్తాలో ప్రింట్ చేయొచ్చు, ఇక్కడ నుంచి మంచి ప్రింటర్ దగ్గర అని. సో ప్రభుపాదుల వారు అనుకున్నారు, సరే మంచి విషయమే, నేను క్వాలిటీ ఇంప్రూవ్ చేద్దాం అనుకున్నాను, కరెక్టే, కానీ దానికి డబ్బులు కావాలి. మరి ఆ విషయం గురించి చెప్పలేదు, ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయనేది, ఎందుకంటే ఇక్కడైతే డబ్బులు లేవు మొత్తానికి. ఇంకొకటి, అది కలకత్తాలో అయినా ఢిల్లీ అయినా ఎక్కడైనా సరే, దానికన్నా మన ప్రింటింగ్ ప్రెస్సులు ఉంటే ఇంకా బాగా ప్రచురించుకోవచ్చు. కానీ దీని అన్నింటి కూడా డబ్బులు కావాలి. ఇప్పుడు ఇక్కడ టైప్ రైటరే మనకు కావాలి అనేసి నేను మళ్ళీ రెంట్కి తీసుకొని ప్రభుపాదుల వారు చేస్తున్నారు, ఎందుకంటే అవసరం కనుక. ఎందుకంటే ఆయన చూశారు, టైప్ రైటర్ లేకుంటే ఇంకా చాలా లేట్ అవుతుంది, ఆ ప్రింటర్కి ఇంకా చాలా కష్టం అవుతుంది చేయడానికి, అసంభవం చాలా మటుకు. అందుకనే ఆయన టైప్ రైటర్ రెంట్కి తీసుకొని పని స్టార్ట్ చేశారు. అప్పట్లో అక్కడికి ప్రభుపాదుల వాళ్ళ కుమారుడు బృందావన్ చేరుకున్నారు. ఆయన కూడా కొన్ని రోజులు అక్కడ ఉన్నారు ప్రభుపాదుల వారితో పాటు, ప్రభుపాదుల వారికి సహాయం చేశారు. అక్కడ ఉన్న సమయంలో, అదే సమయంలో హిందూ మహాసభకి ప్రెసిడెంట్ అయిన ఒక వ్యక్తి హఠాత్తుగా, అకస్మాత్తుగా ఒకసారి ఆ మఠానికి దర్శించడానికి వచ్చారు. కానీ అతనికి అక్కడ వచ్చి చూస్తే అతన్ని ఎవరు ఫస్ట్ వెంటనే ఆయన చూడగానే అంతా అసలు ఏం నిర్మానుష్యమైన ప్రదేశంలాగా అలా కనిపించింది అన్నమాట. ఏది సరిగ్గా లేనట్టుగా
ఎవరు లేనట్టుగా అనిపించింది. వెంటనే ప్రభుపాల్ ద్వారా ఆ విషయాన్ని గ్రహించి వెంటనే ఆయన కొడుకు బృందావన్ ఇద్దరు కలిసి ఆయన్ని బాగా ఆహ్వానించి ఎంతో ఆదరపూర్వకంగా మాట్లాడి ఆయనతోని తర్వాత మంచి ప్రసాదాన్ని సొంతంగా వండి నైవేద్యం పెట్టి ఆయనకి తినిపించి దాని తర్వాత ఈ యొక్క సంఘం అదే మన సంస్థ గౌడీయ సంఘ యొక్క కార్యక్రమాల గురించి వివరించి ఆయనకు బాగా సాగనంపారనమాట. సో ఈ విధంగా ప్రభుపాల్ వారు ఇంకా అన్ని బాధ్యతలు ముఖ్యంగా మఠానికి సంబంధించి అన్ని చూసుకుంటున్నారనమాట. ఇవన్నీ చూసుకుంటూనే ప్రతి మాసం పత్రిక సజ్జనతోషాన్ని దానికి కావాల్సిన ప్రచురించడానికి కావాల్సిన పనులు చూసుకుంటూనే సమయం దొరికినప్పుడల్లా శ్రీ చైతన్య చరితామృతం హిందీలో ఆయన రచిస్తున్నారన్నమాట. ఎందుకంటే కొంతమంది అడిగారనమాట, బెంగాలీ అక్కడ ఎవరికి అర్థం కాదు చాలామందికి ఢిల్లీలో. సో వాళ్ళు నాన్ బెంగాలీస్ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఓకే, సో హిందీలో కనుక మీరు రచిస్తే అది మాకు వీలుగా ఉంటుంది చదువుకోవడానికి. మాకు హిందీలో కావాలి, మీరు హిందీలో రచించండి, మేము మీ దగ్గర నుంచి కొనుక్కుంటామని కూడా చెప్పారనమాట. సో ఆ విధంగా ప్రభుపాల్ వారు ఆలోచించారు, సరే అని రచిస్తున్నారు. సో మెల్లిగా దాని తర్వాత ప్రభుపాల్ వారు ఇక్కడ చూసింది ఏంటంటే, ఇది సజ్జనతోషన్ అనే మ్యాగజీను ఇది చాలా తక్కువ క్వాంటిటీలో పబ్లిష్ అవుతుంది, ప్రచురించబడుతుంది. ఓన్లీ 500 కాపీలే. దీన్ని కనీసం ఒక 1000 కాపీలైనా చేస్తే చాలామందికి, ఇంకా ఎక్కువ మందికి చేరుకుంటుంది అనే ఉద్దేశంతో ఆయన దానికి అడిగారు. కానీ భక్తిసారంగ్ మహారాజ్ ముందే చెప్పారు 500 మాత్రమే ప్రచురించాలి, అంతకన్నా ఎక్కువ అవసరం లేదని. సరే ప్రభుపాల్ వారు ట్రై చేసి, మరి దీనికి డొనేషన్ కావాలి కదా ఎక్కువ ప్రచురించాలంటే, ముఖ్యమైన కారణం అదే. అందుకే ఆయన కష్టపడి ఎక్కడో అక్కడ కొంచెం విరాళాలు, కొంచెం ఫండ్స్, డొనేషన్ కూడా సేకరించారనమాట. ఇంకా కనుక్కున్నారు ఆయనతో, ప్రింటర్తో కూడా 1000 పబ్లిష్ చేయడానికి 500 ప్రచురించడానికి ఒకే ఖర్చు అవుతుంది. ఇంకా డొనేషన్ కూడా దానికి కావాల్సిన పేపర్కి కావాల్సిన డొనేషన్ కూడా, ప్రింటింగ్ పేపర్కి కావాల్సిన డొనేషన్ కూడా ఆయన సమకూర్చారు డబ్బులు. ఇంకా పోస్టల్ ఛార్జ్కి కూడా 25% డిస్కౌంట్ కూడా లభించిందనమాట ప్రభుపాల్ వారికి. ఇవన్నీ విషయాలు కూడా లెటర్లో రాసి పంపించారు భక్తిసారంగ్ మహారాజ్కి. మరి మనం 1000 పబ్లిష్ చేసుకోవచ్చు, ఎందుకంటే మనకి ఇవన్నీ సదుపాయాలు అయిపోయాయి, నేను అరేంజ్ చేశానని. అయినా కానీ భక్తిసారంగ్ మహారాజ్ లేదు, 500 మాత్రమే ప్రచురించాలి అని ఆయన నిర్దేశించారనమాట. సో ఈ విధంగా ప్రభుపాల్ వారు చూశారనమాట. ఆయన చూసింది ఏంటంటే, ఇక్కడ ఫండ్స్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి, ఇంకా ప్రచారం పెంచుదాము అంటే. ఇంకొకటి వచ్చేసి ప్రతిసారి ఆయన వెయిట్ చేయాల్సి వస్తుంది, ఆయన ఆర్టికల్ పంపించే వరకు. ఆయన ప్రభుపాల్ వారు వెయిట్ చేస్తున్నారు, కానీ భక్తిసారంగ్ మహారాజ్ అక్కడ నుంచి ఆర్టికల్ పంపిస్తే అది ఆయన టైప్ చేసి పబ్లిష్ చేస్తారంటే, ఎడిట్ చేసి ప్రభుపాల్ వారు. ఇంకా ఆయన ఆలోచించారు, మరి దీన్ని ఇక్కడ ఫండ్స్ తక్కువ ఉన్నాయి, ఇంకా మనకి పబ్లిషింగ్ కూడా టైం పడుతుంది, ఇంత కష్టపడి చేసిన తర్వాత అది ఎక్కువ మందికి చేరుకోవట్లేదు, ఇది అసలు చాలామందికి చేరుకోవాలి, అసలు మన మ్యాగజైన్ అనేది ఇది విశ్వవ్యాప్తంగా ఎంతో ప్రఖ్యాతి చెందే పత్రికగా మారాలి, ఎలాగైతే ఎంఎఫ్ మ్యాగజైన్ ఉంటుందో దానికన్నా ఎక్కువగా ప్రచారంలోకి రావాలి, ప్రఖ్యాతి పొందాలి, ఫేమస్ అవ్వాలి, ఈ యొక్క దానికన్నా ఎక్కువగా పబ్లికేషన్, ఇంకా దానికి ఎక్కువగా సబ్స్క్రిప్షన్స్ అవ్వాలి, చాలామంది దీన్ని చదవాలి అంటే ఫస్ట్ మనం దానికి పబ్లిష్ చేయాలి, దాని తర్వాత దాన్ని ఎక్కువ చేయాలి. సో దీనికి మనకు ఫస్ట్ ఇంకా మంచి క్వాలిటీ కలర్లో ఇంకా మంచి మంచి ఫోటోలు పెట్టి, సో ఈ విధంగా మంచి క్వాలిటీ పేపర్ పెట్టి, సో దానికి మరి ఫండ్స్ కావాలి. దానికి నేను ఎలాగైనా ప్రయత్నిస్తాను, వీళ్ళ దగ్గర ఫండ్స్ లేకున్నా పర్వాలేదు, నేను వెళ్ళి ఇక్కడ ఢిల్లీలో చాలామంది పెద్ద పెద్ద నేతలు, రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు, ఇలా పెద్ద పెద్ద ఆఫీసర్లు, గవర్నమెంట్ అధికారులు, కార్యాలయాలు ఎన్నో ఉన్నాయి, ప్రతి ఒక్కరిని అడుగుతాను, వెళ్ళి వాళ్ళని ఒప్పిస్తాను, ఎలాగైనా మనం విరాళాలు సేకరించి ప్రచారం పెంచాలి అని ఉద్దేశంతో ఆయన అనుకున్నాడు. మరి విరాళాలు సేకరించడానికి పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక మంచి ధోతి కుర్తా అని ఉండాలి, నా దగ్గర ఉన్న ధోతి కూడా ఒకటి చినిగిపోయింది, సో నాకు ఒక మంచి ధోతి కుర్తా కూడా లేదు, కనీసం ఒక 2 సెట్లు ధోతి కుర్తా ఉంటే నేను ఈ యొక్క కార్యాన్ని మొదలు పెట్టవచ్చు అని ఆయన ఒక లెటర్ రాశారనమాట. ఇలా నాకు ఒక 2 ధోతి కుర్తాలు కావాలి,
తద్వారా ఏంటంటే నేను అలా వెళ్ళి బయటికి వెళ్ళి కొన్ని విరాళాలు సేకరించి మన ప్రచారం ఇంకా మన పత్రిక ప్రచురణకి కావాల్సిన ఇంకా ఎక్కువ విరాళాలు సేకరించి ఎక్కువ క్వాంటిటీలో ఇంకా మంచి క్వాలిటీ పత్రికని ప్రచురించవచ్చు. అలాగే నాకు ఒక 600 రూపాయలు డబ్బు సహాయం కావాలి మీ దగ్గర నుంచి, లోను కనుక మీరు ఇవ్వగలిగితే. ఎందుకంటే చైతన్య చరితామృతం నేను అది ప్రచురించాలనుకుంటున్నాను, దాన్ని రచించాను, కొనడానికి కూడా రెడీగా ఉన్నారు. మనం ప్రచురించగానే 25 రూపాయలకి ఒక వాల్యూమ్, మొదటి పార్ట్ భాగం కొనడానికి కూడా రెడీగా ఉన్నారు. మొదటి భాగం ప్రచురణకి ఒక 600 రూపాయలు కావాలి. సో అది మీరు ఇవ్వగలిగితే తర్వాత ఒకసారి అది ప్రచురించిన తర్వాత వెంటనే సేల్ అయిపోతాయి అవి. దాని తర్వాత దానికి వచ్చిన డబ్బులతో మిగతా ప్రచురణ, మిగతా భాగాలన్నీ జరిగిపోతాయి, మళ్ళీ ఏం అవసరం పడదు అని. సో ఇలా రాశారనమాట ఇంకా ఈ సహాయం కోసం అనేసి. దాని తర్వాత ఆయనకు వచ్చిన జవాబు ఏంటంటే, అదే సెక్రటరీ రామానంద రాయ్ రాశారనమాట జవాబు. ఉత్తరంలో ఏం రాశారంటే, నా ప్రియమైన భక్తి వేదాంత ప్రభు గారు, మీకు శతకోటి దండవత ప్రణామాలు. మీరు ఎంతో కష్టపడి, ఎంతో కఠిన పరిస్థితుల్లో కూడా ఎంతో ఉత్సాహంతో మీరు ఈ సజ్జన తోషిక పత్రికని ప్రచురించారు. అలాగే మీ ఉత్సాహం, ఇంకా పెద్ద ఉన్నతమైన ఆలోచనలు, ఇంకా పెద్ద ఎత్తున ప్రచారం చేయాలనే కోరిక, ఆశయం చాలా ప్రశంసనీయం. ఇది మీకు మాత్రమే సంభవం. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ మన గురు మహారాజుల యొక్క ఆశయాన్ని మీరు స్వతంత్రులుగా పూర్తి చేయగలరని మేము అనుకుంటున్నాము. అది మీకు సాధ్యమని అనుకుంటున్నాము. త్వరలోనే మీరు ఆ విషయాన్ని, అంటే ఈ యొక్క విధంగా మన గురు మహారాజు యొక్క ఆశయాన్ని నెరవేరుస్తారని ఊహిస్తున్నాము. ఇంకొకటి ఏంటంటే, అక్కడున్న వాళ్ళు భక్తులు, బ్రహ్మచారులు ఎవరైతే మఠంలో ఉన్నారో వాళ్ళు చాలా కొత్త వాళ్ళు, వారికి ఇంకా నియోఫైట్స్, చాలా భక్తి మార్గంలో చాలా కొత్త వాళ్ళు. వారికి తెలియదు మీలాంటి ఉన్నతమైన వైష్ణవుల్ని ఎలా ఆదరించాలో, వారికి మీతో ఎలా వ్యవహరించాలో. మీతో ఎంతో అవమానపూర్వకంగా వ్యవహరించారు, మీతో సరిగ్గా వ్యవహరించట్లేదు. సో మీ పట్ల ఎన్నో అపరాధాలు చేస్తున్నారు వాళ్ళు. సో అందుకనే అది వాళ్ళకి మంచిది కాదు. అందుకనే మేము అనుకుంటుంది ఏంటంటే, అక్కడ మళ్ళీ కేశవ మహారాజు కూడా కొత్తగా బ్రజ పరిక్రమ తీస్తున్నారు. సో దానికి తప్పకుండా మీ సహాయం ఆయనకు కావాల్సి ఉంటుంది. మీ సహాయంతోనే ఆయన ఇంకా బాగా చేయగలడు. మీ సహాయం ఆయన కోరుకుంటున్నాడు అనుకుంటాము. సో అందుకనే మీరు అక్కడ కూడా ఇన్ని రోజుల ముందు ఉండేవారు, అక్కడ కూడా వాళ్ళ పత్రిక కూడా ఇప్పుడు కూడా మీరే ఎడిటింగ్ చేస్తున్నారు. సో మీరు అక్కడ కూడా మీకు బాధ్యత ఉంది, మీరు అక్కడ కూడా బాధ్యత నెరవేర్చాలి మరి. సో మీరు అక్కడ బాధ్యత నెరవేర్చకుండా మీరు ఇక్కడే ఇన్ని రోజులు ఉండిపోతే మరి ఆయన ఏమనుకుంటాడో. అందుకనే మీరు ఆయన అక్కడున్న బాధ్యతను మీరు నెరవేరుస్తే అది మాకు సంతృప్తికరం. సో అందుకనే మీరు అక్కడికి వెళ్ళి ఆయనతో పాటు సహాయం చేయండి బ్రజ పరిక్రమలో. తప్పకుండా మీ సహాయం ఆయనకు అవసరం ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ నెక్స్ట్ మాసం వచ్చేసి మరి అక్టోబర్ మాసంలో ఇంకా కొన్ని దానికి ప్రచురణ, అంటే పత్రికకి కావాల్సిన కొన్ని ఆర్టికల్స్ మేము పంపిస్తాము. ఇప్పుడు తర్వాత పంపిస్తున్నాము, కొన్ని రోజుల తర్వాత పంపిస్తాము. సో వాటన్నిటిని తీసుకొని ఎలా ప్రచురించాలి, ఎడిటింగ్ వర్క్, ఇవంతా ప్రచురించే వర్క్ అంతా కూడా మీరు కేశవానంద ప్రభు అక్కడ ఉన్నారు, ఆయనకు నేర్పించేసేయండి. ఆయన ప్రచురణ కార్యక్రమం ఈ పత్రికని చూసుకుంటారు. ఇంకా డిసెంబరు మాసాల్లో మేము ఆశించేది ఏంటంటే, మా గురుదేవులు అప్పటి వరకల్లా ఆయన యొక్క శరీరం కూడా కోలుకొని ఆయనే స్వయంగా ఇక్కడి నుంచే ఆ పత్రికా ప్రచురణ కార్యక్రమాలని స్వయంగా ఇక్కడి నుంచే నిర్వహిస్తారు. దాని తర్వాత జనవరి మాసం నుంచి మొత్తం ఇక్కడికే మేము షిఫ్ట్ చేసుకుంటాము ఆ కార్యక్రమం అంతా. సో అందుకనే మీరు మరి ఈ విధంగా కేశవ మహారాజ్ దగ్గరికి వెళ్ళిపోతే మాకు సంతృప్తికరం, ఆనందకరం. ఇంకా మీరు అడిగిన 600 రూపాయల డబ్బులు మీ చైతన్య చరితామృతం ప్రచురించడానికి అది వచ్చేసండి. మాకు ఇక్కడ మా గురు మహారాజ్ వచ్చేసి ఇప్పటికే చాలా ప్రాజెక్ట్స్ చేపట్టారు.
అవన్నిటినీ పూర్తి చేయడానికి చాలా డబ్బులు కూడా మాకు అవసరం. కనుక ఇప్పుడు ప్రస్తుతానికి మీకు ఆ డబ్బు సహాయం మేము మీ యొక్క చైతన్య చరితామృతం ప్రచురించడానికి మా దగ్గర డబ్బు సహాయం చేయడానికి లేవు, ఫండ్స్ ఇవ్వడానికి కుదరదు. కానీ మీరు మీ కేశవానంద ప్రభు కూడా రాశారు, మీ ఉన్న ఒకటే ధోతి కూడా చినిగిపోయింది అనేసి. సో అందుకనే మీరు 2 ధోతి కుర్తాలు మాత్రం తీసుకోండి టెంపుల్ ఫండ్స్ నుంచి తప్పకుండా. చాలా చాలా ధన్యవాదాలు. మీ యొక్క సేవకుడు రామానంద్ దాస్ అనేసి హరే కృష్ణ చెప్పేశారనమాట. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ప్రభుపాల్ ద్వారా ఆలోచించారు, ఈయన ప్రశంసించినట్టే ప్రశంసించి ఇక్కడ నుంచి నన్ను వెళ్ళిపోమని చెప్తున్నారనే విషయాన్ని ప్రభుపాల్ వారికి అర్థమైపోయింది. ఎందుకంటే ప్రభుపాల్ వారు అక్కడ భరజ పరిక్రమ కేశవ మహారాజ్ చేస్తున్నారని, ఈయననేమి అడగలేదు, పిలవలేదు రమ్మని, సహాయం చేయమని కూడా. ఈయననేమి ప్రభుపాల్ వారిని ఏమీ కోరలేదు, ఆయన ఏమి ఆశించటం లేదు, అటువంటి విషయం ఏం లేదు. కానీ ఈయన రామానంద దాస్ అలా రాశారు ఎందుకంటే ఆ సాకు తీసుకొని ఆ కారణం చేత ఈయన ఎలాగైనా సరే నన్ను ఇక్కడ నుంచి పంపించాలనుకుంటున్నారు వీళ్ళు. అందుకే నా బాధ్యతను కూడా వేరే వాళ్ళకి అప్పచెప్పేయమని చెప్పేశారు. సరే నన్ను ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నారు వీళ్ళు, నేను వెళ్ళిపోతేనే వాళ్ళకు శ్రేయస్కరం అనుకుంటున్నారు, సరే నేను వెళ్ళిపోతాను అనేసి అక్కడి నుంచి మరి ప్రభుపాల్ వారు బయలుదేరారనమాట. ఇంకా సో దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు ప్రభుపాల్ ద్వారా అక్కడ కేశవ మహారాజ్ ఆయన ఏం పిలవలేదు కనుక అక్కడ కూడా వెళ్ళట్లేదు. ఇప్పుడు ఆయన ఢిల్లీలోనే ప్రయత్నిస్తున్నారనమాట. ఇప్పుడు మరి ఆయనకి ఉండడానికి ఒక చోటు లేదనమాట, ఎక్కడ ఉండాలో ఆయనకు తెలియదు, ఒక్కడే ఇప్పుడు ఢిల్లీలో. సో అటువంటి పరిస్థితుల్లో ప్రతిరోజు ప్రయత్నిస్తున్నారు రకరకాల. అయినా కానీ ప్రభుపాల్ వారు ఇప్పుడు నేను ఎక్కడ ఉండాలి అనే విషయాన్ని గురించి ఆలోచించట్లేదు. ఆయన ఆలోచించేది ఏంటంటే ఎలాగైనా సరే ప్రచార కార్యక్రమం ముందుకు వెళ్ళాలి అనేసి దానికోసమని వివిధ విరాళాలు సేకరించడం కోసం. ఎందుకంటే ఆయన పుస్తకాలు ఏవైతే ప్రచురించాలో ఆల్రెడీ అంటే ఆల్రెడీ చైతన్య చరితామృతం ఇంతకుముందు కూడా పుస్తకాలు రచించారు, ఇప్పుడు వాటిని ప్రచురించాలి. మరి ప్రచురించడానికి విరాళాలు ఫండ్స్ కావాలి. ఈయన భక్తి సారంగ్ మహారాజ్ అయితే ఇవ్వట్లేదు. సో మరి దానికోసం విరాళాలు సేకరించి పబ్లిష్ చేద్దాం బుక్స్, ఇది నా ఉద్దేశం అనేసి అక్కడ ఢిల్లీలో ఎంతోమంది ఉన్నారు, ఎవరో ఒకరు నాకు సహాయం చేస్తారనే ఉద్దేశంతో ప్రభుపాల్ వారు వెళ్ళి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నాల్లో అతను ఎక్కడ ఉంటున్నాడో కూడా ఆయన ఆలోచించట్లేదు. నేను ఉండడానికి నాకు స్థలం ఉందా లేదా అని కూడా ఆలోచించట్లేదు. నాకు ఆహారం కానీ ప్రసాదం కానీ దొరుకుతుందనే విషయాన్ని కూడా ఆలోచించట్లేదు అనమాట. ఎక్కడ పిలిస్తే ప్రచారం కానీ ప్రోగ్రాం కానీ ఎక్కడ దొరికితే అక్కడ వెళ్ళడం, అక్కడ ప్రచారం చేయడం, గీతా ప్రోగ్రాం, భగవద్గీత క్లాస్ తీసుకోవడం. దాని తర్వాత ఎవరు ఆశ్రయం ఇస్తే ఆ రోజు ఎక్కడ దొరికితే ఆశ్రయం, ఒకరోజు విష్ణు మందిరంలో, ఒకరోజు కాలేజీలో ఒక రూమ్లో దొరికితే, అలా ఎక్కడో ఒక దగ్గర దొరికితే టెంపరీగా ఎన్ని రోజులు ఎక్కడ దొరికితే అక్కడ నివసిస్తూ అలా కాలం గడుపుతూ ఆయన ఎక్కడ నాకు ఒక మంచి స్థలం కావాలి ఉండడానికి అనే విషయం గురించి అసలు మర్చిపోయి ఎలాగైనా సరే ప్రచురించడానికి కావాల్సిన విరాళాల కోసం సేకరించడానికి అనేసి ఆయన ప్రయత్నాలు చేస్తున్నాడు అనమాట. ఆ విధంగా ఆయన ఎంతోమంది పెద్ద పెద్ద వ్యక్తుల్ని ఢిల్లీలో ఆయన కలిసి మాట్లాడారు. చాలామంది ఆయన చేస్తున్న కార్యాన్ని ప్రశంసించారు. కొంతమంది మాత్రం ఆయనకి అంతగా అనుమతి కానీ సమ్మతి కానీ ఇవ్వలేదు. కొంతమంది ప్రశంసించిన వాళ్ళు విరాళాలు అంటే ఒక 5 రూపాయలు 10 రూపాయలు ఇచ్చేవారు అనమాట డొనేషన్గా. సో పెద్ద స్పాన్సర్షిప్ మొత్తం ప్రచురించడానికి కావాల్సిన పెద్ద ఎత్తున ఫండ్స్ దొరకట్లేదు. కానీ ఒక వ్యక్తి నారాయణ్ దాస్ రాయ్ బహదూర్ ఆయన ఒక మంచి ప్రశంస చేశారు ప్రభుపాల్ వారికి. ఆయన సహాయం చేయడానికి కూడా ఆసక్తి చూపించారు. ఆయన ఎవరంటే ఒక రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు. ఇప్పుడు ప్రస్తుతానికి ఆయన బిర్లా మందిరం, అది మొత్తం ఢిల్లీలోనే అన్నిటికన్నా పెద్ద ధనికమైన మందిరం, దానికి బిర్లా ట్రస్ట్ వాళ్ళది. ఆ బిర్లా మందిరానికి ఆయన సెక్రటరీ అన్నమాట ఇప్పుడు. సో ఆయన కూడా ఒకసారి చూశారు, ఈ ఆనందమయి ఉన్నప్పుడు ఒక సభలో ప్రభుపాల్ వారి ఒక ప్రసంగం చేస్తున్నారు చైతన్య చరితామృతం మీద. ఆ ప్రసంగం విని ఒక గురు ఆనందమయి కూడా చాలా ప్రశంసించింది ప్రభుపాల్ వారి ప్రసంగాన్ని ప్రశంసించి ఆమె కూడా ఒక విరాళం ఇచ్చిందనమాట ఈ యొక్క ప్రభుపాల్కి సహాయం చేయడానికని 50 రూపాయలు. ఇంకా ఒక హరి
శ్రీహరి బాబా దగ్గరికి వెళ్ళండి అని కూడా సూచించింది. సో తర్వాత నారాయణ్ కూడా ఆ ప్రసంగం విని ఆయన కూడా ఇంకా ఆసక్తి పెరిగింది ఆయనకి ప్రభుపాల్ వారి మీద. సో వాళ్ళిద్దరూ ప్రభుపాల్ వారు ఇంకా నారాయణ్ వెళ్ళి ఆ శ్రీహరి బాబా దగ్గరికి వెళ్ళి కూడా ఆయనతో కలిశారు. ఆయన అప్పుడు హాస్పిటల్లో ఉన్నారు, ఆయనతో కలిశారు పెద్ద ఆయనతో. అప్పుడు చైతన్య చరితామృతం నుంచి మళ్ళీ ప్రభుపాల్ వారు ప్రసంగం చేయగా ఆయన ఎంతో ఆనందంతో పులకరించిపోయాడు. సో ఈ నారాయణ ఈ ప్రభుపాల్ వారితో కలిసి ఆయన యొక్క ప్రచార కార్యక్రమాలు చూసి ఆయనకు ఉద్దేశం చూసి ఎలా అయినా ఆయనకు సహాయం చేయాలనే ఒక కోరిక ఆయనలో పుట్టిందనమాట. ఆయన ఒక లెటర్ కూడా రాశారు, ఇలా అందరినీ కోరుతూ ప్రభుపాద గారు రాశారనమాట. అందరూ కూడా ఈ భక్తి వేదాంత ప్రభు ఎవరైతే ఉన్నారో ఆయన ఎంతో మంచి పుస్తకాలని, మన భగవద్గీత ఇంకా వేదిక గ్రంథ శాస్త్రాలని రచించారు. హిందీ, ఇంగ్లీషు ఇంకా బెంగాలీ లాంగ్వేజ్లో రాశారు. అవి ప్రచురించడానికి అందరూ సహాయం చేయాలి, ఎంత వీలైతే అంత సహాయం చేయండి తప్పకుండా అనేసి కూడా అలా రాశారనమాట. అది కూడా ప్రభుపాల్ ద్వారా ఆ లెటర్ని తీసుకొని కూడా ఎంతోమందిని అడిగేవారు సహాయం కోసం. కానీ పెద్దగా సహాయం లభించలేదు ప్రభుపాల్ ద్వారా. కానీ ప్రయత్నిస్తూనే ఉన్నారు ఒకరిప్పుడు ఢిల్లీలో. సరే మరి ఎలాగైనా నారాయణ్ దాస్ నుంచి మనము ఆయన బిర్లా మందిరం యొక్క ట్రస్ట్ సెక్రటరీ కనుక వారి సహాయం ద్వారా ఏదైనా స్థాపించవచ్చేమో. ఇంకొక ఉద్దేశం ఏంటంటే ప్రభుపాల్ ద్వారా ఒకటేంటంటే పుస్తకాలని ప్రచురించి దానికి వితరణ చేయడం, ఇంకొకటి వచ్చేసి మరి ఒక ముందు కూడా ఒకటి స్థాపించాలనుకున్నారు, ఒక ప్రచార కేంద్రం, ఒక లీగ్ ఆఫ్ డివోటీస్ అని ఝాన్సీలో ట్రై చేశారు. అది కూడా ఆయన మిషన్. ఆయన మిషన్ ఏంటంటే ఇప్పుడు మళ్ళీ రాశారనమాట నారాయణ్ దాస్కి ఒక లెటర్ రాశారు, పత్రం. నా ఒక ఉద్దేశం ఏంటంటే నేను ఈ సనాతన ధర్మాన్ని, భగవద్గీత, ఈ శిక్షణలను మొత్తం ప్రపంచవ్యాప్తంలో ప్రతి ఒక్కరికి చేరుకునేలా చేయడమే నా యొక్క ఉద్దేశం. దానికి నాకు కొంచెం సహాయం కావాలి, ఒక స్థలం కావాలి. ఒక 40 మందిని నేను యువకుల్ని బాగా వాళ్ళకి ట్రైన్ చేసి శిక్షణ ఇచ్చి వాళ్ళకి నేర్పించి ఎలా ప్రచారం చేయాలి అని వారి ద్వారా ఈ భగవద్గీతను మొత్తం భారతదేశంలో ఇంకా అన్ని విదేశాల్లో కూడా వాళ్ళని పంపించి విశ్వవ్యాప్తంగా ప్రచారం చేయాలనేదే నా ఉద్దేశం. దానికి మీరు సహాయం చేయండి. ఎందుకంటే మీది బిర్లా పెద్ద మందిరం ట్రస్ట్ ఉంది, దాని ఆధ్వర్యంలో నన్ను నియమించండి. ఈ కార్యానికి, సనాతన ధర్మ ప్రచారానికి నన్ను నియమించండి. దానికి నాకు కొంచెం సదుపాయాలు మీరు ఇవ్వండి. ఎందుకంటే ఇప్పుడు నేను ప్రస్తుతం ఉన్న ఏ స్థలంలో అయితే నివసిస్తున్నా అది తాత్కాలికమైన స్థలం. నెక్స్ట్ వచ్చే సోమవారం వరకు అక్కడ ఉండొచ్చు, తర్వాత నేను ఖాళీ చేయాలి ప్లేసు. సో నాకు ఎలాగైనా మీరు కొద్దిగా సహాయం చేయండి దీనికి అనేసి ఆయన రాశారు దరఖాస్తు, అంటే లెటర్ రాశారు. కానీ ఆయనకు ఏ జవాబు రాలేదు, అంటే వాళ్ళు దాన్ని స్వీకరించలేదు అనుకోండి. దాని తర్వాత మళ్ళీ ఇంకొక ప్రయత్నం చేశారు. సరే వాళ్ళు బిర్లా మందిర్ వాళ్ళు నాకు మొత్తం సహాయం చేయట్లేదు, కానీ కనీసం నారాయణ్ కొంచెం నాకు సహాయం చేయడానికి ముందుకున్నారు కనుక ఇంకో విధంగా నేను సహాయం తీసుకుంటాను అనేసి ఆ బిర్లా మందిరంలో ఒక మంచి పబ్లిక్ మీటింగ్ అరేంజ్ చేసి అక్కడ అందరూ పెద్ద పెద్ద వాళ్ళని పిలిచి వాళ్ళందరికీ నేను ఒక మంచి కార్యక్రమం చేసి ప్రసంగం ఇచ్చి ఒప్పించడానికి ట్రై చేస్తాను, ఏమైనా విరాళాలు దొరుకుతాయేమో అని. సో దానికి ఆయన అక్కడ ఢిల్లీ మున్సిపల్ కమిటీ యొక్క ప్రెసిడెంట్ శ్రీ ఆర్ఎన్ అగర్వాల్ దగ్గరికి వెళ్ళి మాట్లాడారు. ఇలా నేను వీళ్ళందరినీ పెద్ద వాళ్ళందరినీ పిలిచి ఒక మంచి మీటింగ్ చేద్దాం అనుకుంటున్నాను, మీరు అనుమతి ఇవ్వండి, మీరు కూడా రండి. అలా అన్నీ చేసి ఆయన ఒప్పుకున్నాడు. అలా ఎంతోమంది పెద్ద వాళ్ళు రావడానికి అందరికి ఇన్విటేషన్లు, ఒక 500 ప్యాంప్లెట్లు, ఇంకా 200 ఇన్విటేషన్ కార్డ్స్ కూడా ప్రచురించి అందరికీ పంచారు, రమ్మని ఆహ్వానించారు. అది హిందుస్థాన్ టైమ్స్ న్యూస్ పేపర్లో కూడా దాన్ని పబ్లిష్ చేశారు అడ్వర్టైజ్మెంట్ని. సో చాలామంది వచ్చారన్నమాట మీటింగ్కి, ప్రసంగానికి, ఆ పబ్లిక్ మీటింగ్కి బిర్లా మందిరంలో. సో అప్పుడు మీటింగ్ స్టార్ట్ చేయడం ఒక ప్రొఫెసర్ హెచ్ చాంద్ అనే ప్రొఫెసర్ ఒక కీర్తనతో స్టార్ట్ చేశారు. దాని తర్వాత ప్రభుపాల్ వారు ప్రసంగించారు. అసలు ఎంత ముఖ్యమైన అవసరం ఉందో ఇప్పుడు భారతదేశంలో సనాతన ధర్మ యొక్క ప్రచారం ఎంత అవసరమో, భారతదేశం ఇంకా ఈ భారతదేశం ద్వారా విశ్వవ్యాప్తంగా మనం ప్రచారం చేయాలి. దీనికోసం అనేసి మరి మనం సరైన విధానంగా మనమందరం కలిసి ఒక పద్ధతిలో మనం ప్రచార కార్యక్రమాలు చేపట్టాలి. లేకపోతే
ఇటువంటి మన శాస్త్రాలు సనాతన ధర్మం తప్పుడు వ్యక్తుల చేతుల్లో పడిన అది మనకు మంచిది కాదు, ఇంకా దీన్ని ఎవరు పాటించట్లేదు, దీని అవసరం ఉంది. సో ఈ విషయాలు అన్నీ వారికి అర్థమయ్యే విధంగా చెప్తూ మనకి మరి ఈ యొక్క ప్రచారం చేయడానికి ఈ సదుపాయాలు రకం నాకు అవసరాలు ఏమి ఉన్నాయో, దీనికి నా ఉద్దేశం ఏంటి, ఏ విధంగా చేయొచ్చు, అన్ని విషయాలు దానికి వారి సహాయం అన్ని కోరుతూ ఆ ప్రసంగాన్ని అంతా ఇచ్చారు. దాని తర్వాత నారాయణ కూడా ఆయన కూడా చిన్నగా ప్రసంగం ఇచ్చి ఆయన కూడా విషయాలన్నీ తెలిపారు, సహాయం కోరారు. దాని తర్వాత మళ్ళీ కీర్తన చేశారు, ప్రసాదం కూడా అందరికీ పంచారు. ఎంతోమంది ప్రభుపాల్ వారి యొక్క ప్రసంగాన్ని విని ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరూ కూడా చాలామంది ప్రభుపాల్ వారిని ప్రశంసించారు, చాలా మంచి కార్యం చేస్తున్నారని. కానీ ఎవ్వరు కూడా పెద్ద ఎత్తున సహాయం చేయడానికి ముందుకు రాలేదన్నమాట. ప్రసంగంలో మాత్రమే జై కొట్టి వెళ్ళిపోయారనమాట. ప్రభుపాల్ వారు ఆలోచిస్తున్నారు నెక్స్ట్ ఇంకొక ఐడియా ఎలాగ ప్రచారం చేయడం ఈ అందరికీ. సరే అనేసి ఇంకొక యాడ్ ఇచ్చారు, అడ్వర్టైజ్మెంట్. ఒక న్యూస్ పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. ఏమైనా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారంటే భగవద్గీతలో ఉన్న రహస్యాల్ని, శిక్షణలను మీరు మీ ఇంటి దగ్గరే కూర్చొని మీ ఇంటి నుంచే నేర్చుకునే సదుపాయం. కరస్పాండెన్స్ కోర్స్, భగవద్గీత నేర్చుకోండి, డిస్టెన్స్ లెర్నింగ్ కరస్పాండెన్స్ కోర్స్ ద్వారా. దీనికి 50 రూపాయలు మాత్రమే ఫీజు. మరియు మీరు ఈ యొక్క శిక్షణలు అన్నీ కూడా ప్రామాణికమైన సాంప్రదాయంలో నేర్చుకుంటారు. ఇంకా మీకు ఎన్ని ప్రశ్నలు ఉన్నా భగవద్గీతకు సంబంధించినవన్నీ కూడా ఏసీ భక్తి వేదాంతాల ద్వారా మీరు సమాధానాలు పొందుతారు. సో దీనికి మీరు దరఖాస్తు చేసుకోవచ్చు, అప్లై చేసుకోవచ్చు అని కూడా రాశారన్నమాట. అలా అడ్వర్టైజ్మెంట్ పబ్లిష్ చేశారు. సో ఈ విధంగా ఇంకో ప్రయత్నం. సో దాని గురించి ఏం జరిగిందో ఇంకా తర్వాత ఏం రాయలేదంటే పెద్దగానలో ముందుకేం వెళ్ళలేదా ఆ డైరెక్షన్లో అడ్వర్టైజ్మెంట్ ద్వారా. సో ప్రభుపాల్ ద్వారా అనుకుంటున్నారు ఇప్పటికీ 4 సంవత్సరాలు అయిపోయింది. 1952లో భగవద్ దర్శనము ప్రచురించాను, తర్వాత నేను ప్రచురించలేకపోయాను. 4 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు ఎలాగైనా సరే తిరిగి మళ్ళీ భగవద్ దర్శనాన్ని మ్యాగజైన్ని, పత్రికను ప్రచురించాలి అనేసి ఉద్దేశంతో మళ్ళీ ప్రయత్నాలు మొదలుపెట్టారు. దానికి ఆ మ్యాగజైన్ పత్రికకు ప్రచురించడానికి డొనేషన్స్ కోసం, విరాళాల కోసం ట్రై చేస్తూ కొంతమంది దగ్గర వెళ్ళారు. అందులో ఒకరు ఆయనకి డొనేషన్ ఇచ్చేవారు ఈ మ్యాగజైన్ కోసం. ఆయన ఎవరు అంటే సుప్రీంకోర్టు జడ్జి బిపిన్ చంద్ర మిశ్రా. ఆయన స్వయంగా ఆయన వాక్యాల్లో ఇంటర్వ్యూలో చెప్తారనమాట, నేను ఆయనకు ప్రతి మాసము ఈ యొక్క పత్రిక ప్రచురించడం కోసం అనేసి నేను విరాళం ఇచ్చేవాడిని. ఆయన ప్రతి మాసం నా దగ్గర వచ్చి కలిసేవారు, నాతో మాట్లాడేవారు. మేము ఎన్నో ధార్మిక విషయాల గురించి కూడా మాట్లాడుకునేవారం, చర్చించుకునేవారం. నేను గమనించింది ఏంటంటే ఆయన చాలా సింపుల్ మనిషి. ఇంకా భగవంతుడి పైన, భగవంతుడి శిక్షణల పైన ఎంతో దృఢ విశ్వాసం ఉన్న వ్యక్తి. ఆ వ్యక్తిగా నేను గ్రహించాను. ఆయన 4 పేజీల మ్యాగజైన్ ఉండేది, దానికి నేను సహాయం చేసేవాడిని ప్రచురించడానికి. ఆయన ఎంతో విశ్వాసం ఉండేది, ఆయనకి ఎంతో కష్టపడి ఎంతో ప్రయత్నించి ఆ మ్యాగజైన్ని, పత్రికను ఆయన ప్రచురించేవారు. కానీ ఆ పత్రిక ఎక్కువగా ప్రాచుర్యంలోకి ఫేమస్ అవ్వలేదు. ఎందుకంటే నాకు అనిపించింది ఒక 2 కారణాలు. ఒకటి ఏంటంటే అది ఇంగ్లీష్ భాషలో ఉండేసి, ఎందుకంటే ఢిల్లీలో చాలామంది హిందీ వాసులు, హిందీ భాష వాళ్ళు చదువుతారు ఎక్కువగా. సో ఇంగ్లీషు తక్కువగా, అందుకే అదొకటి కారణం. అయితే ఇంకొకటి ఏంటంటే ప్రభుపాదులు వారు అప్పటికి అంత ప్రఖ్యాతి చెందిన లీడర్ కానీ, నేత కానీ, లేకపోతే వ్యక్తి కానీ, లేకపోతే రచయిత కానీ కాదు, లేకపోతే ప్రఖ్యాతి రిలీజియస్ లీడర్, ధార్మిక నాయకుడు కూడా కాదనమాట. ఎందుకంటే అప్పటికే దేశంలో, సమాజంలో ఎంతోమంది ప్రఖ్యాతి చెందిన రచయితలు, లేకపోతే ధార్మిక గురువులు ఎవరైతే ఉన్నారో వారి ద్వారా వారు రచించినవి, లేకపోతే వారి యొక్క పుస్తకాలు చాలా ప్రఖ్యాతిలో చెంది ఉన్నాయన్నమాట. ఎందుకంటే ప్రభుపాల్ వారు ఇంకా అంత ఎస్టాబ్లిష్డ్ పర్సనాలిటీ, అంత గొప్ప సమాజంలో ఎంతో ప్రఖ్యాతి చెందిన ఒక సెలబ్రిటీ కానీ, ఒక గొప్ప వ్యక్తి కాదు కనుక, తెలిసిన వ్యక్తి కాదు కనుక ఆయన ప్రచురించిన ఆ పత్రిక కూడా చాలామందికి అంటే అంతగా ఫేమస్ అవ్వలేదు అని ఆయన ఒక అభిప్రాయం వ్యక్తం చేశారనమాట. సో ప్రభుపాదుల వారి దగ్గర అప్పుడు ఈ ఢిల్లీలో ఎప్పుడైతే ఉన్నారో కరెక్టే, ఆయన దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు ప్రచురించడానికి పుస్తకాలు. కానీ ఆయన దగ్గర డబ్బులు లేవేమో, కానీ ఆయన దగ్గర విశ్వాసం,
శ్రద్ధ అవి పుష్కలంగా ఉన్నాయన్నమాట. సో అందుకని ఆయన ప్రయత్నం అనేది ఇప్పుడు ఆగదు, ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నారు. సో ఇటువంటి సమయంలో ఇది చాలా కష్టమైన సమయం అనమాట ప్రభుపాల్ వారికి తన జీవితంలో. ఒక విధంగా చెప్పాలంటే భౌతికంగా అంటే ఆయనకి ఏ రకమైన సదుపాయాలు లేవు, ఇక్కడ ఏ రకమైన సదుపాయాలు దొరకట్లేదు, ఆయనకు ఉండడానికి స్థలం లేదు, తినడానికి తిండి లేదు, అటువంటి పరిస్థితి అనమాట. ఎప్పుడు చిన్నప్పటి నుంచి కూడా ఇంత ఇబ్బందికరమైన పరిస్థితిని ఇప్పుడు ఎదుర్కోలేదు ప్రభుపాల్ వారు. చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ తండ్రి ప్రభుపాల్ వారికి ఏది కావాలంటే అది కొనిచ్చేవారు, ఆహారం విషయం కానీ, వస్తువుల విషయం కానీ, వస్త్రాల విషయం కానీ, ఏదైనా సరే. అటువంటి ప్రభుపాల్ వారు ఎప్పుడు జీవితంలో ఇంత కఠినమైన పరిస్థితిని ఎదుర్కోలేదు. కానీ ఇప్పుడు ప్రభుపాల్ వారు చూసింది ఏంటంటే, అక్కడ ఢిల్లీలో మెల్లిమెల్లిగా ప్రభుపాల్ వారు చిన్నప్పటి నుంచి గమనించారు, వేదిక సంస్కృతి భారతదేశంలో ఎంతగానో పాటించేవారు. ఇప్పుడు ఈ 60 ఏళ్ల వ్యవధిలో ఈ బ్రిటిష్ వారు వచ్చిన తర్వాత, ఈ స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇంకా దిగజారిపోయారు. ఇప్పుడు ప్రజలు వేదిక సంస్కృతిని పాటించట్లేదు, పాశ్చాత్య సంస్కృతిని తీసుకుంటున్నారు. బ్రిటిష్ వారు నేర్పించిన టీని తాగుతున్నారు, ఛాయ్ తాగుతున్నారు, దీనికి బానిసలు అయిపోతున్నారు. దీనికి మద్యపానానికి, మాంసం తినడంలో ఆవు మాంసం కూడా తినడం స్టార్ట్ చేశారు. టొబాకో అదే సిగరెట్ తాగడం, ఈ విధంగా ప్రతి ఒక్క జీవిత లక్ష్యం ఇలా ఇంద్రియాలను సంతృప్తిపరచుకోవడం, ఫ్యాక్టరీలోకి వెళ్ళి పని చేయడం, ఇదే జీవితం ఉద్దేశంగా లక్ష్యంగా. ఇవి ఇంకా సినిమాలు, టీవీలు ఇవన్నీ చాలా పెరిగిపోయాయి అన్నమాట. సో ఈ విధంగా ప్రభుపాల్ వారు చూసేవారు. ఎప్పుడు చిన్నప్పుడు ఆయన కలకత్తాలో ఇలా సినిమా పోస్టర్లు కానీ, అడ్వర్టైజ్మెంట్లు, బిల్ బోర్డులు కానీ ఉండేవి కాదు. కానీ ఇప్పుడు ఢిల్లీలో అన్ని చోట్ల సినిమా పోస్టర్లు, బిల్ బోర్డులు, ఇవే అడ్వర్టైజ్మెంట్లు పెరిగిపోయాయి బాగా. సో భారతదేశానికి స్వతంత్రం వచ్చింది, కానీ ఇవన్నిట్లో కూడా దిగజారిపోతుంది సమాజం. వీటన్నిటితో ప్రభుపాల్ వారు భగవద్ దర్శనం ప్రచురించాలి, ఇంకా ఆయన సంకల్పం పెరిగిపోతుంది. అట్లీస్ట్ ఈ సమాజంలో ఈ అన్ని సమస్యల్ని ఎలా, ఇవన్నీ ఒక పెద్ద సమస్య, ఇది ఎలా దిగజారిపోతుంది వీళ్ళకి అర్థం చేయించాలి. వీళ్ళు చేసే పనులు వీళ్ళు ప్రగతి అనుకుంటున్నారు, కానీ ఏం ప్రగతి? ఆయన ఆర్టికల్ రాస్తున్నారు ఏమని, మీ ఫ్యాక్టరీలు తయారు చేసి దాన్ని పెంచుతున్నారు, నట్లు బోల్ట్లు తినేసి ఒక పేదవాడి ఆకలి తీరుతుందా? లేకపోతే ఈ సినిమాలు, టీవీలు చూసి దాని ద్వారా ఎవరికైనా కడుపు నిండుతుందా? సో ఈ విధంగా ఆయన రాశారన్నమాట. అప్పటికి ఆ సమయంలోనే అప్పుడున్న ప్రధానమంత్రి నెహ్రూ ఆయన ఇంకా భారతదేశం ఉన్నతి సాధించాలి, ప్రగతి సాధించాలి మనము ఇంకా అనేసి, ఇంకో 5 సంవత్సరాల్లో ఎలా ఇంకా బాగా ఎన్నో ఇండస్ట్రీస్, ఇలాంటి ఫ్యాక్టరీలు, ఇండస్ట్రీలు ఇంకా పెద్దగా ఎత్తున డెవలప్ చేయాలి అనే సంకల్పంతో ఆయన ప్లాన్లు చేసి అది ఇంప్లిమెంట్ చేస్తున్నారన్నమాట వీటిని. ఈ విధంగా ప్రభుపాల్ వారు చూసింది ఏంటంటే, ఇప్పుడున్న రాజకీయ నేతలకు కూడా తెలియదు అసలైన కార్యం, అసలైన సమస్య సమాజంలో, దానికి పరిష్కార మార్గం ఏంటి, కృష్ణ చైతన్యం లేకపోవడం అనేది ప్రజల్లో. అందుకని ప్రభుపాల్ వారి యొక్క సంకల్పం ఎలాగైనా భగవద్ దర్శనం మళ్ళీ పబ్లిష్ చేయాలి, ప్రచురించాలి అనేది పెరిగిపోయిందనమాట. ఇప్పుడు అలా ఎంతో ఏమాత్రం ఆయన దగ్గర డబ్బులు సరిగ్గా లేకున్నా కానీ ఎలాగైనా ప్రచురించాలనేసి ఆయన కొద్ది మాత్రం డబ్బు ఏదైతే సేకరించారో దాన్ని పొదుపుగా ఉపయోగిస్తూ ఆయన ప్రతిరోజు పొద్దున్నే, అది చలికాలంలో చల్లటి గాలులు వీస్తున్నాయి, ఎర్లీ మార్నింగ్లో పొద్దున సమయంలో మబ్బులో ఆయన నడుచుకుంటూ వెళ్ళేవారు అన్నమాట. ఇక్కడికి ప్రింటర్ దగ్గరికి రిక్షాలో కూడా వెళ్ళేవారు కాదు, ఎందుకంటే దానికి డబ్బులు ఖర్చు అవుతాయి కదా, డబ్బులు పొదుపు చేయాలి కదా ప్రచురించడం కోసం, దానికోసం అని. అలా అక్కడ నుంచి ప్రింటర్ దగ్గరికి వెళ్ళేవారు. ఆయన పేరు సురేంద్ర కుమార్ జైన్. సో సురేంద్ర కుమార్ జైన్ చెప్పేవారనమాట. ఆయన అలా ప్రభుపాల్ వారు వెళ్ళేది, కానీ ప్రభుపాల్ వారు ఎప్పుడు రిక్షా కూడా తీసుకునేవారు కాదు. ఒక్కసారి పేపర్ని కొన్నప్పుడు ఆ పేపర్ని ప్రింటర్కి అందజేయడానికి మాత్రం అప్పుడు రిక్షా యూజ్ చేసేవారు అంతే. ప్రభుపాల్ అలా చలికాలంలో వచ్చేవారు. ఒక చాదర్ కూడా లేదు ప్రభుపాల్ దగ్గర, ఒక షాల్ కానీ స్వెటర్ కానీ ఏం లేవు అనమాట. ఆయన ఆ ధోతి కుర్తలోనే ఇంకొక గుడ్డని తలపైన కప్పుకొని చెవులతో ఎలాగైనా కవర్ చేసుకొని అలాగే చల్లగాలిలోనే నడుచుకుంటూ వెళ్ళిపోయేవారు అనమాట. సో కుమార్ జైన్ అని అన్నారనమాట, ఆయన చాలా మంచి వ్యక్తి, ఇక్కడ రెగ్యులర్గా వచ్చారు ప్రింటింగ్ చేయడానికి కార్యక్రమం కోసం అనేసి. నేను అలా పొద్దున్నే రాగానే ఆయన అడిగేవాడిని నేను, మీరు మరి ఇంత పొద్దున్నే వచ్చేసారు, మీరు మరి బ్రేక్ఫాస్ట్ ఏమైనా చేశారా అని. పొద్దున మీరు ఏమైనా భోజనం అంటే బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చారా లేదా అని. అప్పుడు ఆయన అనేవారు, ఎక్కడ నేను లేవగానే నాకు ఇప్పుడు ఇక్కడ ప్రూఫ్ రీడింగ్ అవన్నీ చేయాలి, ప్రింటింగ్ చేయాలి కదా, సమయం ఎక్కడ ఉంది, అంత ఆలోచించలేదు నేను, వెంటనే లేవగానే రెడీ అయ్యేసి వచ్చేసాను అని.
సో సరే నేను మీకు అరేంజ్ చేస్తాననేసి కుమార్ జైన్ అదేమన్నా ఈయన సురేంద్ర కుమార్ ఆయన అంటున్నారనమాట. నేను ఇలా ప్రతిసారి ఆయన ఎప్పుడు వచ్చినా కానీ బ్రేక్ఫాస్ట్ కూడా చేసేవారు కాదు, అందుకే నేనే ఎప్పుడు ప్రతిసారి ఆయనకి బ్రేక్ఫాస్ట్ కూడా నేను అరేంజ్ చేసేవాడిని, తెప్పించేవాడిని. అలా ఆయన అక్కడ 3-4 గంటలకు ఒకసారి చాలా సమయం కూర్చునేవాడు అక్కడే. ఎందుకంటే మొత్తం ప్రూఫ్ రీడింగ్ అంతా చేసి ప్రింట్ అయ్యే వరకు ఆయన ముందు దగ్గరుండి చూసుకునేవాడు, అంతా ప్రింట్ అయ్యే వరకు కూడా. సో నేను చూశాను అతని దగ్గర చాలా అంటే డబ్బులు లేవు, అయినా కానీ ఇది ఎలాగైనా ప్రచురించాలని ప్రయత్నం. ఒక్కొక్కసారి ఆయన దగ్గర పేపర్కి కూడా డబ్బులు ఉండేవి కాదు, అయినా కానీ ఆయన సొంతంగా ఎలాగైనా కష్టపడి పేపర్ తెచ్చి ఇచ్చేవాడు మాకు, మేము ప్రింట్ చేసేవాళ్ళం అంతే. కానీ ఆ ప్రింటింగ్ బిల్లులు కూడా ఆయన కట్టడానికి కూడా ఆయన దగ్గర ఒక్కొక్కసారి డబ్బులు లేవు. అది నాకు తెలుసు, అతని దగ్గర డబ్బులు లేవు, నిజంగా డబ్బులు లేవు. అందుకే నేను కూడా ఆయన అడగడానికి నేను కూడా వెనకాడేవాడిని, ఆయన ఎప్పుడు నేను బలవంతం చేసేవాడిని కాదు. కానీ అలా బిల్లులు మాత్రం అప్పుడు పెండింగ్ ఉండేవి, కానీ ఆయన ఎలాగైనా పే చేయడానికి ప్రయత్నించి ఆయనకు కూడా ఇబ్బందిగా ఉండేది, అయినా కానీ ఎంతో ఇబ్బందితో డబ్బుల్ని సమకూర్చి పే చేయడానికి ప్రయత్నించేవారు. సో నేను అడిగాను, మీరు ఎందుకు ఇంత కష్టపడి డబ్బులు లేకున్నా కానీ ఈ యొక్క పత్రికను ప్రచురించడానికి ప్రయత్నిస్తున్నారు, మీరు దీన్ని నిలిపివేయచ్చు కదా, ఇంత కష్టపడడం ఎందుకు ఈ అవసరం ఏంటి ఈ వయసులో అని. అప్పుడు ఆయన అనేవారు, ఇది నా మిషన్, మా గురువు మహారాజ్ యొక్క మిషన్, ప్రచారం చేయాలి, నాకు చేతనైనంత వరకు వీలైనంత వరకు నేను ప్రయత్నిస్తాను, నేను ట్రై చేస్తాను. సో ఆయన యొక్క విశ్వాసం ఏంటంటే సమాజంలో ఎన్ని సమస్యలు ఉన్నాయో అన్నీ కూడా పరిష్కార మార్గం ఒకటే, భగవద్గీత. ఆ యొక్క శిక్షణలు, ఆ ప్రచారం అనేది జరగాలి, దాని ద్వారానే అందరికీ మేలు జరుగుతుంది, అందుకనే ఈ ప్రయత్నం నేను చేస్తాను నాకు వీలైనంత మటుకు అని చెప్పేవారు అనమాట. సో ఈ విధంగా భగవద్ దర్శనాన్ని అయితే పబ్లిష్ చేశారు, స్టార్ట్ చేశారు పబ్లికేషను. ప్రచురించిన తర్వాత మరి దీన్ని అమ్మడం వితరణ చేసేది ఎవరు? ఆయన దగ్గర ఎవరు లేరు, ఆయన ఒక్కడే. ఆ పత్రిక కోసం రాసే దగ్గర నుంచి దానికి కావాల్సిన ఫండ్స్ సేకరించడం కానీ, దానికి ప్రింటింగ్ చేయించడం కానీ, దాని ప్రూఫ్ రీడింగ్ కానీ, ఎడిటింగ్ కానీ, దాని తర్వాత దాని వితరణ కూడా ప్రభుపాల్ వారు స్వయంగా చేసేవారు అనమాట. సో అలా వితరణ చేయడానికి ఎన్నో చోట్ల వెళ్ళేవారు. ముఖ్యంగా ఆయన ఎవరైతే ఆయనకు విరాళాలు ఇచ్చారో వాళ్ళందరికీ కూడా వెళ్ళి ఒక కాపీ ఇచ్చేవారు అనమాట తప్పకుండా. సో వాళ్ళందరూ కూడా ముఖ్యంగా ఆయనకు విరాళాలు ఇచ్చే వాళ్ళు ఏంటంటే కొంచెం ఏదో సాధువు వస్తున్నాడు, ఏదో మంచి కార్యం, ఏదో భగవత్ కార్యం అని కొంచెం పుణ్యాత్ములు అనమాట. అంతేకాని వాళ్ళకు ఏదో శాస్త్రాలపైన అవి నేర్చుకోవాలని, అవి చదవాలని పెద్దగా అభిరుచి ఏం లేదు. ఆయన మ్యాగజైన్ ప్రభుపాల్ వారు ఇచ్చేవారు, కానీ వాళ్ళకి పత్రిక వాళ్ళు దాన్ని సంపూర్ణంగా చదువుతారని వాళ్ళకి అంతగా ఆసక్తి ఏం లేదు. కానీ వాళ్ళకు ఒక మంచి హృదయం ఉంది, దయాగుణం ఉంది కనుక వాళ్ళు అలా కొంచెం విరాళం ఇస్తున్నారు ప్రభుపాద్కి. సో ప్రభుపాల్ వారు ఆ విధంగా కొంతమంది దగ్గర వెళ్ళినప్పుడు విరాళం కోసం కానీ, ఈ పత్రికను వితరణ చేయడం కానీ, కొంతమంది మాత్రం వెలగొట్టేసేవారు అనమాట. మీరు ఇక్కడ రావాల్సిన అవసరం లేదు, ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, మీరు రాకండి అని కూడా అలా అనమాట. కొంతమందిని అలా పత్రిక తీసుకోండి, ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది, ఈ ఆధ్యాత్మిక శిక్షణలు మీకు ఉపయోగపడతాయి, ఇది నేర్చుకోవాలి, మీరు చదువుకోండి అని ప్రయత్నిస్తే అప్పుడు వాళ్ళు అనేవారు అనమాట. చాలామంది ఒక సమాధానం ఇచ్చేవారు, ఏంటంటే నో టైం, సమయం లేదు మా దగ్గర అని. అప్పుడు ప్రభుపాల్ వారు ఈ యొక్క సమాధానం విని ఇప్పుడున్న మనిషికి సమయం లేదంట, ఆధునిక మనిషికి ఆధ్యాత్మిక విషయాల కోసం, భగవత్ చింతన కోసం అని ఒక ఆర్టికల్ రాశారు. మార్చిలో పత్రికను ఏదైతే ప్రచురించారో మార్చి 16వ తేదీన ఆ యొక్క పత్రికలో ఒక ఆర్టికల్ రాశారు. నో టైం, ఎ క్రానిక్ డిజీజ్ ఆఫ్ ద కామన్ మ్యాన్. ఒక మనిషి యొక్క ఒక రోగం ఇప్పుడు ఏంటంటే సమయం లేదు. ఎందుకు? వాళ్ళకి ఇప్పుడు ఎన్నో డబ్బులు సంపాదించుకోవడంలో, భోగించడంలో వాళ్ళకి సమయం అందులోనే మొత్తం వెళ్ళిపోతుంది. కాబట్టి వాళ్ళకి భగవత్ చింతన, ఆధ్యాత్మికత కోసం సమయం లేదు. కానీ వాళ్ళకి తెలీదు, ఎంత పెద్ద సైంటిస్టు మేఘనాథ్ సహా అతను కూడా కారులో ప్రయాణిస్తూ చనిపోయాడు. అప్పుడు ఆ మృత్యువు వచ్చినప్పుడు దాన్ని కొంచెం ఆగు, ఇంకొంచెం సమయం తర్వాత రా అని ఆపలేకపోయాడు. డాక్టర్ అన్సారీ ఆయన పెద్ద కాంగ్రెస్ లీడరు, అయినా కానీ ట్రైన్లో వెళ్తూ చనిపోయాడు. ఆయన డాక్టర్ అయినా కానీ ఆయనకు ఎలా అన్ని మందులు తెలిసినా కానీ ఆ మృత్యువు వచ్చినప్పుడు ఏ మందు పనిచేయలేదు ఆయనకి. ఆ మృత్యువుని ఆపలేకపోయాడు, చనిపోయాడు. సో మృత్యువు వచ్చినప్పుడు మీరు అప్పుడు అది కూడా ఆగదన్నమాట. మీకు ఏ సమయానికి వస్తుందో మీకు తెలియదు, మీరు దాన్ని ఆపలేరు. మరి మృత్యు తర్వాత ఏం జరుగుతుంది, ఎక్కడికి వెళ్తారు, ఆ విషయం గురించి ఆలోచించాలి.
దానికి ఆత్మ జ్ఞానం కావాలి. ఇవన్నీ విషయాలు కూడా మృత్యు తర్వాత మరి ఎక్కడికి వెళ్తాము, ఏం జరుగుతుందనే విషయాలు కూడా భగవద్గీతలో ఇచ్చారు. అందుకనే మనమందరం కూడా భగవద్గీత చదువుకోవాలి, తెలుసుకోవాలి అనేసి ఆర్టికల్ రాశారనమాట. అలా రకరకాల సమాజంలో ఉన్న పరిస్థితుల్ని, సమస్యల్ని అన్నీ దృష్టిలో పెట్టుకొని దానికి శాస్త్రాల నుంచి మంచి సమాధానాలు ఇస్తూ మంచి మంచి హెడ్లైన్స్తో పత్రికలో మంచి మంచి ఆర్టికల్స్ రాసి వితరణ చేసడానికి ప్రయత్నించేవారు అనమాట. చెప్పేవారనమాట దీని యొక్క ఈ పత్రిక 6 పైసలు మాత్రమే. సో ఈ పత్రిక 6 పైసలు మాత్రమే, దీన్ని మీరు కొనుక్కోండి, మీకు ఎంతో ఉపయోగపడుతుంది అని. కానీ చాలామందికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించేవారు కాదు. ప్రభుపాదుల వారు అనేవారు, నేను ఎంతోమందికి వెళ్ళాను, చూశాను ఢిల్లీలో, ఎవరి దగ్గరికి వెళ్ళినా కానీ ఎవరికి అభిరుచి లేదు ఆధ్యాత్మికత పైన, భక్తి పైన. చాలామంది భగవంతుడినే నమ్మేవారు కాదు, నాస్తికులు. చాలామంది భౌతిక మోహమాయ ప్రపంచంలో ఆధునిక పాశ్చాత్య సంస్కృతికి ఆకర్షితులైపోయి అటువైపే వెళ్ళిపోయేవారు. సో ప్రభుపాదుల వారు అలా, కానీ ఆయన పత్రికను పబ్లిష్ చేస్తూనే ఉన్నారు. మే 20వ తేదీన ఆయన 6వ పబ్లికేషన్ ప్రచురణ చేశారనమాట ఆ సంవత్సరంలో, భగవద్ దర్శనం. సో ఈ విధంగా బ్యాక్ టు గాడ్ హెడ్ని పబ్లిష్ చేశారు. అందులో కూడా ఎన్నో ఆర్టికల్స్ రాశారు. ముఖ్యంగా సమాజంలో ఎంత అవసరం ఒక ఆధ్యాత్మిక కేంద్రం, ఒక సమాజంలో స్పిరిచువల్ ఆర్గనైజేషన్, ఒక సంఘం, ఆధ్యాత్మిక సంఘం అవసరం. దీని పేరు గీతానగరి. ఒక కమ్యూనిటీ, ఒక సంస్థ, ఒక సంఘం, సాంగత్యం మనుషుల అవసరం. ఎవరైతే అక్కడ గీతానగరి అనే ఈ యొక్క సంఘంలో భగవద్గీతని గానం చేస్తూ దాన్ని ప్రచారం చేసేవారు ఉంటారు. సో దీని ద్వారానే సమాజంలో అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇది చాలా అవసరం సమాజంలో. మహాత్మా గాంధీ కూడా దీన్ని, భగవద్గీతను చదవాలని సూచించారు. అంటే ఆ విధంగా ఇప్పుడు ఎన్నో కష్టాలు ఎవరైతే అనుభవిస్తున్నారో ప్రజలు, ఈ యొక్క ప్రస్తుతం పరిపాలకులు ఎవరైతే పరిపాలిస్తున్నారో భారతదేశాన్ని, వాళ్ళ అండర్లో ఆ సమస్యలన్నీ కూడా దూరం అయిపోతాయి. సో ఈ విధంగా ఎన్నో విధాలుగా ప్రభుపాదుల వారు ప్రయత్నిస్తున్నారు అనమాట. ఏదైతే గీత, భగవద్గీత శాస్త్రం చాలామంది ఇంట్లో ఉంటుంది బుక్, అది ఎప్పుడు తీసి చదవరు. సో అందుకని ప్రభుపాదుల వారు ఆ శిక్షణల్ని ఈ పత్రిక రూపంలో ఎంతో ఈజీగా వాళ్ళ చేతిలో అందజేస్తున్నారు అనమాట. అర్థమయ్యే విధంగా చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. సో అంతేకాకుండా ప్రభుపాదుల వారు ఎప్పుడైతే భగవద్ దర్శనాన్ని ప్రచురించేవారో కొన్ని కాపీల్ని భారతదేశంలో ఇంకా బయట దేశాల్లో కూడా ఎక్కడెక్కడ మంచి మంచి యూనివర్సిటీలు, కాలేజీలు, ప్రొఫెసర్లు, సైంటిస్టులు కానీ ఇలా ఎవరి అడ్రస్లు దొరికితే వాళ్ళకి అందులో దాంతోపాటు ఆయన దగ్గర ఉన్న ఎంత డబ్బులు ఉన్నాయో అంత ఆయన సామర్థ్యానుసారంగా అందరికి కూడా పోస్ట్ చేసేవారు అనమాట, మెయిల్ చేసేవారు ఈ పత్రికల్ని కూడా. ఎలాగైనా వీళ్ళు చేరుకుంటే ఎవరైనా బయట దేశంలో, మన దేశంలో చదువుకున్న వాళ్ళు చదివితే అది ఎంతో ఉపయోగపడుతుంది, ఎవరైనా మంచిగా మారగలరు, భక్తి మార్గంలోకి రాగలరు అనే ఉద్దేశంతో అలా ఒకసారి లెటర్ కూడా రాశారు ఒకటి, అప్పుడులో ఉన్న ప్రెసిడెంట్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్కి. ఆ లెటర్లో కూడా గట్టిగా రాశారనమాట, ఓపెన్గా. ఇప్పుడు సమాజంలో ఎలా దిగజారిపోతున్నారు యువత, వీళ్ళందరూ కూడా తప్పుదారిన పడుతున్నారు, సంస్కృతిని కోల్పోతున్నారు. సో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు. సో జీవిత లక్ష్యం భగవద్ధామానికి వెళ్ళడం. దానికి ఎలా వెళ్ళాలో, అక్కడికి ఎలా చేరుకోవాలో, మృత్యు తర్వాత భగవద్ధామానికి ఎలా చేరుకోవాలో నాకు తెలుసు, అది నేను చెప్పాలనుకుంటున్నాను. దానికి ఈ యొక్క సమాజంలో ఉన్న అన్ని సమస్యలకు పరిష్కార మార్గం నా దగ్గర ఉంది, అది నేను చెప్పాలనుకుంటున్నాను, తెలియజేయాలనుకుంటున్నాను. సో నాకు ఒక అవకాశం ఇవ్వండి అనేసి ఒక డజన్ పత్రికల్ని, భగవద్ దర్శన పత్రికల్ని కూడా పంపించి పోస్ట్ చేసి మీతో ఒక ఇంటర్వ్యూ కోసం నాకు ఒక అవకాశం ఇవ్వండి అనేసి ప్రభుపాదుల వారు కోరుతూ కూడా రాశారు. ఇలా ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు ప్రభుపాదుల వారు. ఇంకా నెక్స్ట్ ఒక ఆర్టికల్ రాశారు ఆయన అనుభవాన్ని బట్టి.
అప్పుడు జనాలు కొంతమంది అనేవారు అనమాట, ఈ భగవత్ చింతన, ఈ భగవంతుడా, ఇవన్నీ విషయాలు ఎందుకు, ఇలా భగవంతుడు 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 అని ఆయన వెనకాల పడే మన భారతదేశం ఎంత వెనకబడిపోయింది, ఆర్థికంగా ఎంత వెనకబడిపోయిందో చూడండి అని కూడా వాదించేవారు చాలామంది. సో అలా నాస్తికత్వాన్ని స్వీకరించి భగవత్ చింతన చేస్తే ఆర్థికంగా మనం వెనకబడిపోతాము అనే ఒక భావనతో మేము ఇంకా భగవంతుడిని సంపూర్ణంగా మర్చిపోతే చాలా మంచిది అని కోరుకునే వాళ్ళు పెరిగిపోతున్నారనమాట. ఈ విషయాన్ని ప్రభుపాల్ వారు గ్రహించారు. సో అప్పుడు ప్రభుపాల్ వారు ఒక ఆర్టికల్ రాశారనమాట. ఇలా అంటున్నారు జనాలు, కానీ నేను ఒప్పుకోను. ఎందుకంటే ఇప్పుడు మరి స్వతంత్రం వచ్చేసింది భారతదేశానికి ఇప్పుడు మరి స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంకా ఈ నాస్తికవాదాన్ని, ఇంకా భౌతిక ప్రగతి గురించి వాళ్ళు ఎంతో పరిశోధన చేస్తున్నారు, దాన్ని పెంపొందిస్తున్నారు, దాని గురించే ప్రయత్నిస్తున్నారు. అయినా కానీ ఈరోజు 1,20,000 మంది యువత నిరుద్యోగులుగా ఉన్నారు ఢిల్లీ నగరంలో. ఇప్పుడు కూడా 90% మంది ఇంకా కష్టాల్లో, కరువుల్లో బతుకుతున్నారు. ప్రతిరోజు ఎంతో కష్టపడాల్సి వస్తుంది వారికి రోజు తిండి కోసం తినడానికి. ఒక 10% మంది ఎవరో పెద్ద గవర్నమెంట్ ఆఫీసర్లో, నేతలో, నాయకులు, పారిశ్రామికవేత్తలో వాళ్ళు మాత్రమే సుఖంగా బతకగలుగుతున్నారు. కానీ 90% మంది కష్టాలు అనుభవిస్తున్నారు బతకడానికి. ముందు ఒక యుఎస్ ప్రెసిడెంట్, పాత యుఎస్ ప్రెసిడెంట్ ఎక్స్, ఆయన అన్నాడు, హ్యారీ ట్రూమ్యాన్, అసలైన స్వాతంత్రం ఒక దేశానికి వచ్చింది ఎప్పుడు అంటే, అసలైన స్వాతంత్రం అంటే ప్రతి ఒక్క నాగరికుడు ఎంతో ఆనందంగా, సంతోషంగా, అన్ని సౌకర్యాలతో జీవించినప్పుడు అని. సో ప్రభుపాల్ వారు రాస్తున్నారు, ఎక్కడ అన్ని సదుపాయాలు, సౌకర్యాలు, తినడానికి చాలామందికి తిండి కూడా లేదు. సో ఇటువంటి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా అటువంటి కష్టాలు, అటువంటి సమస్యలు పెరిగిపోతున్నాయి, కానీ ఏమీ తరగడం లేదు. సో అందుకని ఎప్పటివరకైతే నాస్తికత్వాన్నే పూజించే సమాజం, సంస్కృతి, సభ్యత ఉంటుందో అప్పటివరకు ఏ శాంతి, భద్రత సమాజంలో ఉండదు అని కూడా తెలియజేస్తూ రాశారన్నమాట ఆర్టికల్. సో ఆ విధంగా ప్రభుపాల్ వారి యొక్క అనుభవాల్ని షేర్ చేసుకుంటూ ఎన్నో ఆర్టికల్ రాసేవారు. ఒకసారి ప్రభుపాల్ వారి ఇలా ప్రతిసారి పబ్లికేషన్స్ ఏవైతే ప్రచురించేవారు, పత్రికలన్నీ కూడా దేశ విదేశాల్లో పంపిస్తుండేవాళ్ళు కదా పోస్టుల నుంచి. అప్పుడు ఆ పోస్ట్ మాస్టర్ కూడా ఆ పత్రికల్ని చదివి వాదించేవారు అన్నమాట. ఆయన ఆర్య సమాజ్కి చెందినవాడు. సో ఆయన వాదించేవాడు ప్రభుపాల్ వారితో, భగవంతుడిని పూజించడం ఏం అవసరం, అనవసరంగా ఇవన్నీ భగవంతుడు, ఇవన్నీ ఆయన వెనకాల పడ్డం ఎందుకు, మన ఒక మనిషి మంచిగా వ్యవహరించి ఒక నైతిక విలువలతో జీవిస్తే, ఒక నిజాయితీగా ఉంటే సరిపోతుంది కదా, భగవంతుడు ఎందుకు అవసరం మనకి అని కూడా వాదించేవారు అనమాట ప్రభుపాల్ వారితో. ప్రభుపాల్ వారు అనేవారు, మరి సమాజంలో ఇలా భగవంతుడి శిక్షణలు స్వీకరించకుండా ఎంతమంది నిజాయితీగా, ఎంతమంది మంచి లక్షణాలతో, ఎంతమంది నైతిక విలువలతో జీవిస్తున్నారు. మీరు భగవంతుడిని స్వీకరించి, భగవంతుడి శిక్షణలు స్వీకరిస్తే అప్పుడు మీరు స్వయంగా చూస్తారు, వాళ్ళందరూ కూడా ఎంతో మంచి నిజాయితీతో, మంచి లక్షణాలతో, సద్గుణాలతో, వాళ్ళు వ్యవహారంతో అన్నిట్లో కూడా మంచి మనుషులుగా మారుతారు. సో మంచి మనుషులుగా జీవించడానికి భగవంతుడి శిక్షణలు అవసరము అని ప్రభుపాల్ వారు కూడా ఆయనకి చెప్పారనమాట. ఇంకొక అతను అలా వితరణ చేస్తున్నప్పుడు ఒక్కొక్కరు ఆర్గ్యూ చేస్తుంటారు ప్రభుపాల్ వారితో. ఒకతను, మీరు భగవంతుడు అంటారు, నాకు చూపించండి, ఎక్కడున్నాడు భగవంతుడు, మీరు చూపిస్తే నేను నమ్ముతాను, భగవంతుడు నిజంగా ఉంటే నేను ఇప్పుడు చూడాలనుకుంటున్నాను, నన్ను చూపించండి. ప్రభుపాల్ వారు ఒక ఆర్టికల్ రాశారనమాట. ఇటువంటి ప్రశ్నలు అడుగుతారు. స్వతంత్రం రావడానికి అక్కడ ఒక స్టేట్మెంట్ రాస్తున్నట్టు, లిబర్టీ అనేది మీరు కష్టపడి సంపాదించుకోవాలి, అది మీకు ఈజీగా దొరకదని. మనము దేశం స్వాతంత్రం రావడానికి ఎంతో కష్టపడి, ఎంతో మంది ప్రాణాలు త్యాగం చేసిన తర్వాత, కోల్పోయిన తర్వాత, ఎన్నో రోజులు, ఎన్నో సంవత్సరాల తర్వాత ఈరోజు మనకు స్వాతంత్రం వచ్చింది భారతదేశానికి, అవునా? అటువంటిది మనం భగవంతుడిని దర్శించుకోవాలంటే మనం అన్ని రకాల భౌతిక బంధనాలు, కామవాసన, ఇటువంటి అన్ని అనర్థాల నుంచి స్వతంత్రులం అయిపోయి, ఎప్పుడైతే స్వతంత్రం అయిపోతాం ఈ శరీరం నుంచి కూడా, అప్పుడు లిబరేషన్ సాధించినప్పుడు అప్పుడు భగవంతుడిని మనం దర్శించుకోవచ్చు. అంతేకాని భగవంతుడే మన నౌకర్ కాదు. నేను చూడాలనుకుంటున్నాను ప్రత్యక్షం అనగానే వెంటనే భగవంతుడు మన ముందు ప్రత్యక్షం అవడానికి ఆయనే మన నౌకర్ కాదు. కనుక మనకు ఆ విధంగా తగిన యోగ్యత సాధించడానికి మనము తప్పకుండా కష్టపడాలి. మీరు ఎలాగైతే ఒక భారతదేశంలో ఒక స్వతంత్రం సాధించడానికి ఎలా కష్టపడ్డారో,
అలాగే మరి మనుషులు దీనికోసం ఇంకా దానికన్నా ఎక్కువ కష్టపడాలి, ఎందుకంటే భగవంతుడు అంత చౌక విషయం కాదు. సో ఇలా ప్రచారం చేస్తూ రకరకాల మనుషుల్ని కలుస్తూ భగవద్ దర్శనాన్ని మాత్రం ప్రచురిస్తూ ప్రభుపాల్ వారు దాని వితరణ కూడా స్వంతంగా చేసేవారు అన్నమాట. ఒక్కొక్క దగ్గరికి వెళ్ళి ఒకరిని అడిగేవారు, అక్కడ మెల్లిగా టీ స్టాల్ దగ్గరికి వెళ్ళేవారు, అక్కడ కూర్చొని ఆ టీ తాగేవాడిని మెల్లిగా ఒక్కొక్క న్యూస్ పేపర్ పట్టుకొని వెళ్ళేవారు, అదే ఆయన పత్రిక పెట్టుకొని వెళ్ళేవారంట భగవద్ దర్శనం. ఆయన తీసుకెళ్ళి చూపించేవారు, ఇది చూడు, ఇది చదువు, ఇది నీకు ఉపయోగపడుతుంది. అలా ఒక్కొక్కరికి గట్టిగా అరిసేమి ఆయన వితరణ చేసేవాడు కాదు. మెల్లిగా ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి మంచిగా సంజాయించి ఆయనకి వాళ్ళకి బాగా తెలియజేసి వాళ్ళని ఒప్పించడానికి ప్రయత్నించేవారు, ఇది వాళ్ళకి ఎలా ఉపయోగపడుతుందో తెలియజేసి. సో ఈ విధంగా ఎన్నో ప్రయత్నాలు చేసేవారు. అలా ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ఒకసారి వెళ్తున్నప్పుడు దారిలో ఒక ఆవు వచ్చేసి కొమ్ముతో గుద్దేసిందనమాట. సో ప్రభుపాల్ వారు తిరిగి కింద పడిపోయారు అనమాట. అప్పుడు వెంటనే లేవలేకపోయారు, ఎవరు వచ్చి సహాయం కూడా చేయలేదన్నమాట. అలా పడి ఉన్నారు కాసేపు. తర్వాత కోలుకున్నారు, లేచారు. మళ్ళీ ఆయన ఈ భగవద్ దర్శనం వితరణ చేస్తూనే ఉన్నారు. అప్పుడు అది సమ్మర్, అంటే ఎండాకాలం, తీవ్రమైన ఎండలు ఉన్నాయన్నమాట ఢిల్లీలో. ఎంత తీవ్రమైన ఎండలు ఉన్నాయంటే చాలామంది వాళ్ళ వ్యాపారాలని కూడా మూసేసుకున్నారు, ఇంత తీవ్రమైన ఎండలు తట్టుకోలేక. ప్రజలు కూడా ఎక్కువగా ప్రయాణించట్లేదు కొంతమంది. అందులో అప్పటికి ఒక న్యూస్లో వచ్చింది, ఒక వ్యక్తి ఎండ దెబ్బకి చనిపోయాడు అనేసి. ఆయన ప్రభుపాల్ వారు ఇవేం పట్టించుకోకుండా వెంటనే ఆయన అంత కష్టమైన అంత ఎండలో కూడా ఆయన ఒక్కడు ప్రయాణించుకుంటూ ఎవ్వరు కనిపిస్తే వాళ్ళకి వితరణ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అప్పుడు ఒకసారి ఆయన కూడా ఆ ఎండ దెబ్బ తగిలి వేడికి కళ్ళు తిరిగి రోడ్డు మీద పడిపోయారనమాట, స్పృహ కోల్పోయి పడిపోయారు. ఆ సమయంలో ఒక వ్యక్తి అక్కడి నుంచి వెళ్తున్నాడు, అతను చూసి ప్రభుపాల్ని గుర్తుపెట్టాడు. ఆయన ఒక శ్రేయోభిలాషి ప్రభుపాదుడికి. చూసి వెంటనే ఆయన్ని మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పించారు. సో ఆయన డాక్టర్ అన్నాడు ఆయనకి, ఈయనకు మంచి రెస్ట్ అవసరము, ఏం లేదు, ఎండ దెబ్బ తగిలింది, ఇంతగా ఎండలో తిరగకూడదు అని. సో ఇదన్నమాట పరిస్థితి ప్రభుపాల్ వారిది. సో ఇలా కానీ ప్రభుపాల్ వారు మాత్రం ఎలాగైనా సరే ప్రయత్నం మాత్రం వదలలేదు ఎప్పుడు. అటువంటి పరిస్థితుల్లో కూడా ప్రభుపాల్ వారు నెక్స్ట్ మ్యాగజైన్ జూన్ 20వ తారీఖు రోజు కూడా ఇంకో ప్రచురణ చేశారనమాట భగవద్ దర్శనం. అందులో ఆయన రాశారు ఆయన అనుభవం గురించి, ఎలా ఇప్పుడు సమాజంలో జనాలు ఎలా మన ప్రజలందరూ కూడా భోగ ప్రవృత్తితో భౌతిక సమస్యల్లో ఇంకా భౌతిక కార్మిక మెటీరియలిస్టిక్ ఎక్కువగా అయిపోతున్నారు. దీని నుంచి మనం బయటపడాలి, ఇందులో ఇంకా బంధనాలు చిక్కుకోకూడదు విషయంతో నేను కూడా ఆయన జీవితం గురించి కూడా ఆటోబయోగ్రఫీ కొద్దిగా రాశాను అనమాట ఆర్టికల్లో. ఎలా ఇప్పుడు 2 సంవత్సరాల క్రితం నేను నా సంసారాన్ని కూడా త్యాగం చేసేసాను, ఎందుకంటే ఒక సంసారాన్ని నడపడం, అందులో ఉన్న కష్టాలని చూడడం కూడా చాలా పెద్ద కష్టతరమైన విషయం అని చెప్తూ ప్రభుపాల్ వారు అంటే అందులో కూడా ఎన్నో ఇబ్బందులు ఉంటాయి, దీనివల్ల మనం ఇవన్నీ మనం బయటపడి భగవద్ధామానికి వెళ్ళాలి, భగవంతుడిని భక్తి చేసుకోవాలి. సో అలా ప్రచారం చేయాలనే ఉద్దేశంతో నేను ఒక 2 సంవత్సరాల క్రితం వానప్రస్థ తీసుకున్నాను. ఇప్పుడు 2 సంవత్సరాలు వస్తుంది ప్రభుపాదు ఆయన కుటుంబాన్ని వదిలేసి ఇక్కడికి వచ్చారు. సో ఇప్పుడు ఇది 1956 1954లో వదిలేశారు ఆయన. సో 2 సంవత్సరాలు అయిపోయింది ఇలా. సో ప్రభుపాద వాళ్ళు ఆలోచిస్తున్నారు, అలా ఆర్టికల్స్ రాసి ఇంకా భగవద్ దర్శనం ప్రచురణ నడుస్తుంది. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూరు ఆయన అన్నది ఏంటంటే, నా ఉద్యమం యొక్క లక్ష్యం ఏంటి అంటే, ఎలాగైనా సరే ఒకవేళ నేను ఒక్క వ్యక్తినైనా సరే సంపూర్ణంగా కృష్ణ భావనామృతం చేసి శుద్ధ భక్తుడిగా మార్చగలిగితే నా యొక్క ఈ ఉద్యమం, ఈ ప్రచారం అంతా కూడా సాఫల్యమైంది అని అనుకుంటాను. సో ప్రభుపాద వారు ఆలోచిస్తున్నారు, ఇప్పుడు అనుభవించి చూస్తున్నారు ఎంత కష్టం ప్రచారం చేయడం, ఒక వ్యక్తిని ఒక శుద్ధ భక్తుడిగా మార్చడం, ఒక భక్తి మార్గానికి తీసుకురావడం ఎంత కష్టం, ఎంత పెద్ద పని, చాలా పని, ఎంతమందిని భక్తి మార్గంలోకి తీసుకురావాలంటే చాలా పెద్ద పని, ఇంత పెద్ద పని చేయాలి, దీనికి నేను చాలా చిన్నవాడిని, ప్రపంచం చాలా పెద్దది, సో ఇది ఇలా సాధిస్తాను నేను, చాలా కష్టం, అయినా సరే నేను నా ప్రయత్నం చేస్తాను అని ఆలోచిస్తున్నారు. సో నెక్స్ట్ ప్రభుపాదుల వారు మరి
నెక్స్ట్ ఏం చేస్తారు ప్రయత్నం, దీని తర్వాత మరి ఏం జరుగుతుంది, ఇంకో ముఖ్యమైన ఘటన కూడా ఆయన జీవితంలో జరుగుతుంది. సో ఆ విషయాలన్నీ కూడా మనము వచ్చే మంగళవారం మనం చర్చించుకుందామంట. సో ఈరోజు ఈ అధ్యాయం ఇక్కడ నుంచి ఇక్కడికే ముగుస్తుంది. సో నేను ఇక్కడే నిలిపివేస్తాను మన చర్చని. సో మనం ఈరోజు ముఖ్యంగా ప్రభుపాద వారి యొక్క ఒంటరి పోరాటాన్ని చూసాము. ఎలా ఆయన ఒక్కరే స్ట్రగుల్ చేస్తూ కష్టపడుతూ ప్రయత్నం చేస్తున్నారు. సో మళ్ళీ మనం వచ్చే మంగళవారం దీని గురించి చర్చించుకుందాం, ప్రభుపాద లీలామృతం. అప్పటి వరకు మీ అందరికీ ఎంతో ఓపిక విన్నందుకు ధన్యవాదాలు. శిల ప్రభుపాద కీ జై. శిల ప్రభుపాద లీలామృతం की जय. समवेत गौर भक्त वृंद की जय. निताय गौर सितनाथ प्रेमानंदे हरि हरि बोल.